టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. కుక్క కాటుతో ముంచుకొచ్చే వ్యాధుల్లో ర్యాబిస్ వ్యాధి ఒకటి. కుక్క కాట్లకు గురై ప్రతి ఏటా ఎన్నో వేల మంది రేబిస్ రక్కసికి చిక్కుతున్నారు. పాముల గురించి మాట్లాడుకుంటున్నాం, పగల గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలో పాముల్ని పూజించే వాళ్ళని చూసాం, పాము కనిపిస్తే చంపే వాళ్ళని కూడా చూసాం. ర్యాబిస్ వచ్చిన వ్యక్తి గిలగిల కొట్టుకోవడము, లేదంటే ఎట్లా అంటే ఒక సస్పీషియస్ గా బిహేవ్ చేస్తా ఉంటారు. అది కరెక్ట్. అది వాటర్ పోస్తే భయపడతాడు, గాలి పీల్చుకోవడానికి భయపడతాడు, దాన్ని ఏరోఫోబియా అంటారు. అసలు ర్యాబిస్ ఉందో లేదా అనేది ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి డాగ్స్ లలో? సార్, డాగ్స్ లో కనుక రేబిస్ ఉంటే దాని దవడ జారిపోయి నోట్లో సొల్లు కారుతూ చొంగ కారుతూ నాలుక బయట పెట్టేసి ఎక్కడ పడి ఎవరిని పడితే వాళ్ళు కరవడం, ఏది పడితే అది కొరికేయడం చేస్తుంటుంది. అది విత్ ఇన్ 1 week to 10 days లోనే ఎక్స్పైరీ. సుప్రీం కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని కూడా కిల్ చేయండి, వాటిని పెంచకండి అని చెప్పి కూడా. సో దేని వల్ల చూసుకుంటే ఒకటే ఒక కారణం ర్యాబిస్. అసలు ఈ ర్యాబిస్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది హ్యూమన్ లైఫ్ లో? కానీ మన వ్యాంపైర్స్ బ్యాట్ అంటే బ్లడ్ సక్ చేసే గబ్బిలాలు ఉంటాయి, ఫాక్స్, వూల్ఫ్, రకూన్స్, ఇవాళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అంటారు. వీటిని వైల్డ్ యానిమల్స్ లో కూడా రేబిస్ ఉంటది. ఈ మెయిన్ గా రేబిస్ ఎందుకు మాట్లాడుకుంటారు? ఇది ఫేటల్ అంటే 100% మోర్టాలిటీ ఉంటుంది, చనిపోవడం ఉంటుంది. దీనికి రిలేటెడ్ గా ట్రీట్మెంట్ లేదు. ఒక డాగ్ ఒక పర్సన్ ని కొరికితే ర్యాబిస్ వస్తుందా, లేదంటే గోరుతో గీరినా కూడా ర్యాబిస్ వస్తుందా? గోరుతో గీరి ఒక అబ్బాయి మనకు పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మరణించిన ఘటన కొత్తగూడెంలో జరిగింది అని విన్నాం. అయితే గోరుతో గీరితే రేబిస్ వస్తుంది అనేది అది కుక్కలు అరుస్తే మంచిగా, కుక్కలకు దయాలు కనపడతాయి అంటారు. దయాల్ని చూసే ఎవరో చనిపోయారు ఇక్కడ కుక్క ఏడుస్తుంది అని అంటారు. వాస్తవమే అంటారు ఇవన్నీ? దయాలు కాదులే గాని దానికి ఒక టైప్ ఆఫ్ మనకు వినపడని ఏదైనా వింతైన శబ్దాలు ఎప్పుడైతే దానికి సోలుకు వస్తుందో తన యొక్క భావాన్ని వ్యక్తపరచడానికి వేరే డాగ్ కి కమ్యూనికేట్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఒక వెజ్ మాత్రమే తినే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఏది తింటే దానికి అదే పెడతారు. ఒక మాంసం తిని బతకాల్సిన ఒక డాగ్ కి ఒక వెజ్ పెట్టి బతికించుకుంటూ వెళ్తే దాని టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ కాకపోతే చాలా కంపల్సరీ మనం నాన్ వెజ్ యాడ్ చేయాలి. పర్టికులర్ గా టార్గెట్ చేస్తే ఒక లారీనైనా టార్గెట్ చేస్తుంది, లేదంటే ఒక 2 wheelers నైనా టార్గెట్ చేస్తుంది, లేదా ఒక కార్ నైనా టార్గెట్ చేస్తుంది. ఎందుకు అట్లా వాటిని క్యాచ్ చేయాలని ట్రై చేయడం? డాగ్స్ ఇంకో బిహేవియర్ ఏముంటది అంటే టెరిటోరియల్ బిహేవియర్, అంటే జుడిషియల్. ఈ ఏరియా నాది, ఈ సరౌండింగ్ నాది. అందుకే డాగ్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా యూరినేషన్ చేస్తాయి, కనబడ్డ ప్రతి వస్తువు మీద యూరినేషన్ చేస్తాయి. అది ఎందుకు చేస్తాయి అంటే అది ఒక బౌండరీ గీసుకుంటది. ఇఫ్ ఇన్ కేస్ వేరే ఆబ్జెక్ట్, అది మనిషి కానీ జంతువు కానీ లేదా వెహికల్ కానీ, ఒక ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే తన బౌండరీలో దాన్ని హంటింగ్ చేసి చేంజ్ చేసి దాన్ని తరిమి కొట్టడానికి ట్రై చేస్తుంది. చాలా వరకు సినిమాలలో చూసుకుంటే ఒక పర్సన్ లో నెగిటివ్ ఎనర్జీ వచ్చినా గానీ కుక్క అతని చుట్టూ తిరగడము లేదా అతను చూసి అరవడమో చేస్తూ ఉంటుంది. ఎందుకు అట్లా చేస్తుంది అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్ గా చూస్తుంటే మనం ఇంట్లో ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మన ఇంట్లో వచ్చినప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందంటే డాగ్స్ రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది పెట్స్ పెంచుకునే డాగ్ లవర్స్ ఉంటారు చాలా వరకు. సార్, వాళ్ళు ఏం చేస్తారంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోనో లేదంటే ఇంట్లో వాళ్ళు డాగ్ అన్నం తినిపిస్తూ అదే అన్నాన్ని వీళ్ళు కూడా తినే పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో ఉన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవట వాళ్ళ. ఈ డాగ్ యొక్క సెలైవా కనుక ఆ ఓపెన్ మౌంట్స్ లో ఎంటర్ అయినా కూడా సరిపోతుంది, డాగ్ కరవాల్సిన అవసరం లేదు. డాగ్ ఎలా ఉంటది, మీరు 1% ఎఫెక్షన్ చూపిస్తే అది 100% ఎఫెక్షన్ చూపిస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా 100% మీకు ప్రేమను అందిస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక పాము ఇట్లా వెళ్తుంది రోడ్డు మీద, ఒక పిల్లగారు రాయి తీసుకొని కొట్టిండు, కథగా పాము పగబట్టింది. ఏ పాము కనపడ్డా ఆ పామే నేను అక్కడ కొట్టినా ఈ పాము వచ్చింది చంపడానికి ఒక భ్రమలో. అసలు స్నేక్స్, పాములు నిజంగా పగబడతాయా మనుషుల మీద? లేదు సార్. సహజంగా ఒక స్నేక్ తన టార్గెట్ రిసీవ్ చేసుకోవడం కోసం చాలా ఓపిక్ గా ఉంటది అంట. చాలా ఓపిక్ గా ఉండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టార్గెట్ రీచ్ అవుతుంది. అంత ఫాస్ట్ మూమెంట్ అనేది దానికి ఎట్లా పాసిబుల్ అవుతుంది? దాని యొక్క మజిల్స్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది, దాని జా గానీ మజిల్స్ గానీ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ విధానం వల్ల అది చాలా షార్ట్ టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే బయట చేస్తుంది. స్నేక్స్ కి ఎప్పుడైనా మీరు ట్రీట్మెంట్ ఇచ్చారా? ఒకసారి క్లాత్ ఒకటి మింగేసింది, అది కాస్త లోపలికి వెళ్ళాక సగం బయట సగం లోపల ఉంది. దాని పాప ఓనర్ ఎవరో జనరల్ పాములు అవి ఆడిస్తుంటారు కదా, వాళ్ళు పట్టుకొచ్చారు. ఏదైనా హెవీగా ప్లాస్టిక్ తిని వచ్చిన కౌస్ ఎప్పుడైనా ట్రీట్ చేశాను సార్. 35 kgs ఆఫ్ ప్లాస్టిక్, 35 kgs ఆఫ్ ప్లాస్టిక్ ఒక స్టమక్ లో. మన రీసెంట్ గా ఖమ్మంలోనే మన డాక్టర్ గారు 75 kgs తీశారు. ఆటోమేటిక్ ఏమైందంటే మొత్తం డైజెషన్ కాకుండా స్టమక్ లో ఒక పోర్షన్ లో మొత్తం ఒక ప్యాక్ అయి ఉంటుంది.
అంటే బ్రోడ్ ఫామ్ కడుపు ఉప్పేసి దానికి డైజెషన్ కాకుండా ఆకలి కాకుండా ఒక టైప్ ఆఫ్ స్ట్రగుల్ ఫేస్ చేసి చివరికి ఒకసారి ప్రాణం. ఇప్పుడు లార్జ్ అనిమల్ కౌ కానీ బఫెలోస్ కానీ ఎప్పుడైతే మనం వ్యాక్సినేషన్ కానీ ట్రీట్మెంట్ చేసిన వెళ్ళినప్పుడు అది కనుక కిక్ చేస్తే ఆ కిక్కింగ్ లో కనుక మన బాడీలో ఏ పార్ట్ తగిలినా డ్యామేజ్ అనేది మేజర్ ఉంటుంది. ఓకే, ఒకసారి ప్రాణాలు పోయే స్థితి కూడా. గేదెలు చూసుకుంటే ఎక్కువ ఫైటింగ్ చేసుకోవడం లేదా వాటర్ లో పడుకొని వాల్లోయింగ్ అంటే మనకు పొరలడం వల్ల ఏంటంటే ఒకసారి గర్భసంచి వెళ్ళి తిరుగుతుంది. ఒక లార్జ్ అనిమల్ సర్జరీ చేయాలంటే ఒక టెక్నికల్ స్కిల్ తో పాటు ఫిజికల్ చాలా మేము స్ట్రాంగ్ ఉంటాం. ఫీల్డ్ లెవెల్లో సిజరీన్ అంటే కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది. మా వెటర్నరియన్స్ చాలా లక్కీ చెప్పాలంటే. 100 ఆవుల్ని సేవ్ చేశాం, 100,000 ఆవుల్ని సేవ్ చేశాం, 100 జీవుల్ని, మేకలు, గొర్రెలు కానీ, గేదెల ఆవుల్ని కానీ, మూగ జీవుల్ని చాలా వాటిని సేవ్ చేస్తాం మేము. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈరోజు మన పాడ్కాస్ట్లో ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ డాక్టర్ గూగులోత్ నాగుల్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. గూగులోత్ నాగుల్ గారి మాటల్లోనే అసలు వెటర్నరీ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఒక మూగ జీవికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా పాసిబిలిటీ అవుతుంది అనేది పూర్తి ఈ పాడ్కాస్ట్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. ఎలా ఉంది సార్ వెటర్నరీ ఫీల్డ్? సార్ వెటర్నరీ ఫీల్డ్ బాగుంటుంది సార్. వెటర్నరీ ఫీల్డ్ మన జనరల్గా డంబ్ ఎనిమల్ కి చేసేది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొద్దిగా వర్క్ కూడా హార్డ్ ఉంటుంది సార్. కొద్దిగా మన వేరే డిపార్ట్మెంట్ తో పోల్చుకుంటే వర్క్ అయితే హార్డ్ ఉంటుంది. 100% హార్డ్. సో సార్, టోటల్ ఖమ్మంలో చూసుకుంటే సార్ ఏ పెట్కి డిసీజ్ వచ్చినా లేదు అంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పెట్స్లలో పెట్స్ ఓనర్స్కి పెట్స్ పెంచుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి పెట్స్కి గుర్తుకొచ్చే ఒక క్లినిక్ ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ సార్. సో ఖమ్మం పెట్ కేర్ క్లినిక్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? మేము ఓన్లీ పెట్స్, క్యాట్స్ అండ్ డాగ్స్ కోసమే క్లినిక్ స్టార్ట్ చేసాము. ఓకే. మెయిన్గా ఏంటంటే వాటి యొక్క వ్యాక్సినేషన్, డివార్మింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు డయాగ్నోస్టిక్, మెయిన్గా ఏంటంటే డయాగ్నోసిస్ చేయకుండా డిసీజ్ ని ఫైండ్ అవుట్ చేయడం కష్టమవుతుంది. ఓకే, అందువల్ల డాగ్స్ లో ఆల్ టైప్స్ ఆఫ్ డయాగ్నోసిస్ ఫెసిలిటీస్ యాడ్ చేసాము. నెక్స్ట్ డాగ్స్ లో మీరు ఎంత ఉందో పాయింట్ అడిగారు సార్. ఇందుకు డాగ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే వాటికి రిలేటెడ్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా స్కిన్ ఎలర్జీకి మంచి బాతింగ్ కానీ, వాటి గ్రూమింగ్ కానీ, యాంటీసెప్టిక్ బాతింగ్ కానీ మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే. దాంతో పాటు 24 hours సర్వీస్ అక్కడ ఒక స్టాఫ్ ను ఉంచాము మేము. 24 hours. మరి జనరల్ గా ఏంటంటే డాగ్స్ కు ప్రాబ్లం ఎక్కువ నైట్ టైం వస్తుంటాయి. అవును, నైట్ టైం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం, ఎమర్జెన్సీ. నెక్స్ట్ సిజరీన్, మన బేబీస్ పుట్టకపోవడం, యాక్సిడెంట్లు కావడం, పాయిజన్స్ కావడం జనరల్ చూస్తుంటాం. డాగ్స్ లో ఎక్కువ పాయిజన్స్ ఉంటాయి. జనరల్ చాక్లెట్ తిన్నా కూడా పాయిజన్ అవుతుంది. ఏమైనా సడన్ గా ఏమైనా గార్లిక్ కానీ ఏమైనా ఆనియన్ తిన్నా పాయిజన్ అవుతుంది. సడన్ గా ఏమైనా పెట్ ఓనర్స్ ప్రేమతో ఒక చాక్లెట్ నోట్లో పెట్టినా పాయిజన్ అవుతుంది, స్వీట్ నోట్లో పెట్టినా పాయిజన్ అవుతుంది. అలాంటప్పుడు ఎమర్జెన్సీ కేసులు ట్రీట్ చేయడానికి మా ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ ఎప్పుడు కూడా మీకోసం ఓపెన్ అయి ఉంటుంది. నెక్స్ట్ మంచి తక్కువ ఎకనామికల్ బర్డెన్ తో మీకు మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఓకే. సో 100% సార్. అందుకే ఇంత టెక్నాలజీతో డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ సక్సెస్ఫుల్ గా ఖమ్మంలో రన్నింగ్ అవుతుంది. ఒక హ్యూమన్ లైఫ్ లో హ్యూమన్ కి ఫిజియోథెరపిస్ట్ కానీ ఏ డాక్టర్స్ అయినా సరే హ్యూమన్ నోరు చేసి చెప్పుకోలేదు సార్ తన బాధని. సార్ మీరు అన్నట్టు ఇందాక డంబ్ మొత్తం అసలు వాటి బాధలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాయి యానిమల్స్ కానీ పెట్స్ కానీ ఏవైనా సరే. అట్లాంటి వాటికి మీరు ట్రీట్మెంట్ కానీ డయాలసిస్ కానీ ఏ విధంగా చేస్తారు సార్? మీరు అన్నట్టు అది ఎలా ఉందంటే డైరెక్ట్ ఒక ఏం మాట్లాడలేని ఒక డంబ్ ఎనిమల్ కి ట్రీట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ లో చూసుకుంటే ఒక పర్సన్ కి ఏమైనా డిసీజ్ వస్తే నెంబర్ ఆఫ్ డయాగ్నోస్ చేసి టెస్ట్ చేసిన తర్వాత ఒక డిసీజ్ ని ఫైండ్ అవుట్ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మాదలా కాదు. ఒక ఎనిమల్ వచ్చిందంటే అది మనతో కమ్యూనికేట్ చేయదు, మాట్లాడదు. ఓనర్ వస్తాడు, ఓనర్ ఒక అబ్జర్వ్ చేస్తాడు. దాన్ని మేము మాత్రం మా సబ్జెక్ట్ మొత్తాన్ని అప్లై చేసి దాని ఫిజికల్ గా చూసి దాని యొక్క బిహేవియర్, దాని సిమ్టమ్స్, డిసీజ్ ఏముంది చూసుకున్న తర్వాత మాత్రమే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హ్యూమన్ లాగా వెటర్నరీ దాంట్లో హ్యూజ్ గా డయాగ్నోస్ అయితే లేవు సార్. ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్, మాకున్న నాలెడ్జ్, మాకున్న సైన్స్ అప్లై చేసి మాత్రమే 100% ట్రీట్మెంట్ చేస్తాం మేము. ఓకే. సో సార్ మీ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్స్ లోనే వెటర్నరీ కానీ లేదు అంటే హ్యూమన్ లైఫ్ కి సంబంధించి కానీ ఇవన్నీ ఉన్నా కానీ పర్టికులర్ గా మీరు వెటర్నరీ డిపార్ట్మెంట్ లోకి ఎందుకు వచ్చారు సార్? నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే సైన్స్ ఇష్టం. ఫస్ట్ నాకు సైన్స్ అంటే చిన్నప్పటి సైన్స్ ఇష్టము. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత డ్యూ టు ఎకనామికల్ ఇష్యూ వల్ల నేను వెటర్నరీ రావాల్సి వచ్చింది. ర్యాంక్ మంచిగా నుంచి ఎకనామికల్ ఇష్యూ వల్ల నేను వెటర్నరీ డిపార్ట్మెంట్ ఎంటర్ అయ్యాను. కానీ వెటర్నరీ డిపార్ట్మెంట్ ఎంటర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే
మనకు మెడిసిన్స్ కంటే వెటర్నరీ సైన్స్ చాలా హార్డ్ అనిపించింది. ఎందుకంటే మెడికల్ సైన్స్ లో మన ఎంబీబీఎస్ లో ఓన్లీ హ్యూమన్ బాడీ గురించే ఒక స్పీసీస్ గురించి మనం చదవాల్సి వస్తుంది. కానీ వెటర్నరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీసీస్, వాటి యొక్క ఫిజియాలజీ వేరు, పెథాలజీ వేరు, అనాటమీ వేరు, వాటి యొక్క ఈచ్ అండ్ ఎవరి ఫంక్షన్స్ వేరు, వాటి యొక్క డ్రగ్స్ వేరు, డోసేజ్ వేరు, ఈచ్ అండ్ ఎవరి డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ యానిమల్స్ యొక్క స్ట్రక్చర్స్ డిఫరెంట్ గా మేము అన్ని రకాలుగా చదవాల్సి వస్తుంది. కాబట్టి కొద్ది హార్డ్ సబ్జెక్ట్. సో సార్, ఇంత క్రిటికల్ సబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, సక్సెస్ఫుల్ గా వెటర్నరీ డాక్టర్ అయ్యారు, చాలా సర్జరీలు చేశారు. టోటల్ గా మీకు చూసుకుంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? సార్ నాకు ఇప్పుడు 14 years ఎక్స్పీరియన్స్. 14 years ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ టోటల్ జర్నీలో సార్ ఏ యానిమల్స్ కి ట్రీట్మెంట్ చేయడం కష్టం అనిపిస్తుంది? మనకు డాగ్స్ కి ఎక్కువ సార్. డాగ్స్ కి ట్రీట్మెంట్ అంటే అదేదో మనకు హార్డ్ అని కాదు, కానీ దాని నుంచి మనకు రేబీస్ అనే డిసీజ్, నెక్స్ట్ జూనోటిక్ ఇంపార్టెంట్, ఆ డిసీజ్ ట్రాన్స్మిట్ అయితే బైట్ చేస్తుందనే ఒక భయం ఒకటి. నెక్స్ట్ లార్జ్ యానిమల్ లో కూడా ఆటోమేటిక్ గా అవి ఎప్పుడైతే మనం వ్యాక్సినేషన్ కానీ ట్రీట్మెంట్ చేసిన వెళ్ళినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అది కనుక కిక్ చేస్తే అది చాలా మేజర్ ఫ్రాక్చర్ ఉంటుంది, మేజర్ డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు లార్జ్ యానిమల్ కౌ కానీ బఫెలోస్ కానీ ఏదైనా వ్యాక్సినేషన్ కానీ ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం వాటి యొక్క డిఫెన్స్ మెకానిజం కిక్కింగ్, ఆ కిక్కింగ్ లో కనుక మన బాడీలో ఏ పార్ట్ తగిలినా డ్యామేజ్ అనేది మేజర్ ఉంటుంది. ఒకసారి ప్రాణాలు పోయే స్థితి కూడా ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లో చాలా మందికి అలా ఎమర్జెన్సీ చాలా హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇందాక మాట్లాడిన డిస్కషన్ లో ర్యాబీస్ అనేది ఒకటి వచ్చింది సార్. సో ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది. ఈ మధ్య సుప్రీం కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని కూడా కిల్ చేయండి, వాటిని పెంచకండి అని చెప్పి కూడా. సో దేని వల్ల అని చూసుకుంటే ఒకటే ఒక కారణం ర్యాబీస్. అసలు ఈ ర్యాబీస్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది హ్యూమన్ లైఫ్ లో కానీ డాగ్స్ వల్ల? సార్ రేబీస్ అనేది ఇప్పుడు ఉన్నది కాదు, ఇది చాలా 1907 చాలా సంవత్సరాల క్రితం రేబీస్ ఎప్పటి నుంచి ఉంది. జనరల్ గా రేబీస్ అనేది జనరల్ మన డాగ్ ఒకటే గుర్తొస్తుంది, కానీ రేబీస్ అనేది వైల్డ్ యానిమల్ లో కూడా ఉంటుంది. మన వ్యాంపైర్స్ బ్యాట్ అంటే బ్లడ్ సెక్ చేసే గబ్బిలాలు ఉంటాయి, ఫాక్స్, ఊల్ఫ్, రకూన్స్, ఇవాళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అంటారు వీటిని. వైల్డ్ యానిమల్స్ లో కూడా రేబీస్ ఉంటుంది. ఈ డాగ్స్, క్యాట్, ఈ ఫెలైన్ కానీ కెనైన్స్ అంటారు. ఇప్పుడు క్యాట్, డాగ్, ఈ లయన్, టైగర్ ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీ చెంది. ఇవన్నీ వీటికి ఏంటంటే ఈ రేబీస్ అనే డిసీజ్ వీళ్ళ బాడీలో రిజర్వాయర్ గా ఉంటాయి, కొన్ని హోస్ట్ లా ఉంటాయి, కొన్ని రిజర్వాయర్ లా ఉంటాయి. ఈ డిసీజ్ ఏంటంటే చాలా జూనోటిక్ ఇంపార్టెంట్ ఉంటుంది. మెయిన్ గా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే జూనోటిక్ ఇంపార్టెంట్ ఉంటుందో అప్పుడు అది బయట ఎక్స్పోజ్ అవుతుంది. ఎందుకంటే జూనోటిక్ అంటే ఏంటి? ఏదైనా ఒక డిసీజ్ ఎనిమల్స్ నుంచి జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే దాన్ని జూనోటిక్ అంటాం. ఇందులో మెయిన్ గా ఏంటంటే చాలా డిసీజ్ ఉన్నాయి. చాలా డిసీజ్ మనకు జంతువుల నుంచి మనుషులకు వచ్చే చాలా డిసీజ్ ఉన్నాయి. ఈ మెయిన్ గా రేబీస్ ఎందుకు మాట్లాడుకుంటాను, ఇది ఫేటల్ అంటే 100% మోర్టాలిటీ ఉంటుంది, చనిపోవడం ఉంటుంది. దీనికి రిలేటెడ్ గా ట్రీట్మెంట్ లేదు, ఒక్క వ్యాక్సినేషన్ మాత్రమే దీనికి నివారణ. ఒక డాగ్ ఒక పర్సన్ ని కొరికితే ర్యాబీస్ వస్తుందా, లేదంటే గోరుతో గీరినా కూడా ర్యాబీస్ వస్తుందా? సార్ గోరుతో గీరిన ఇప్పుడు చాలా మొన్న రీసెంట్ గా నేను చూశాను, గోరుతో గీరి ఒక అబ్బాయి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చనిపోయారు అని విన్నాము. అయితే గోరుతో గీరితే రేబీస్ వస్తుంది అనేది అది ఫేక్. ఎందుకు ఎప్పుడు ఏది మనకు పారామీటర్స్ ఉండాలి అక్కడ? గోరుతో గీరినప్పుడు ఆ డాగ్ కి స్పెసిఫిక్ గా రేబీస్ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ డాగ్ తన యొక్క సెలైవ తన కాలు గోటి మీద పడి ఫ్యూ అవర్సే ఉండాలి. ఎందుకంటే రేబీస్ అనే వైరస్ బయట అట్మాస్ఫియర్ లో ఫ్యూ అవర్సే సర్వైవ్ అవుతుంది. అప్పుడు ఆ డాగ్ కనుక ఆ గోరుతో పర్సన్ కి కనుక మనకు స్క్రాచ్ చేస్తే అప్పుడు ఆ డాగ్ అది ఓపెన్ అయి ఉండాలి, అంటే బ్లీడింగ్ వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ వైరస్ మన బాడీలో ప్రవేశిస్తుంది. అదర్వైజ్ జనరల్ గా ఇళ్లలో ఉన్న డాగ్స్ గీరింది కదా అని మనకు రేబీస్ వస్తుందని మాత్రం అది ఫేక్. అది ఎందుకు గోళ్లలో సెలైవా ఉండదు, ఓన్లీ సెలైవాలో మాత్రమే వైరస్ ఉంటది. ఆ వైరస్ ఉన్నదంటే ఓన్లీ రేబీస్ డాగ్ లో మాత్రమే వైరస్ ఉంటది, ప్రతి డాగ్ లో ఆ వైరస్ ఉండాలి లేదు. అంటే ఇప్పుడు మీరు కొన్ని డాగ్స్ లో ర్యాబీస్ ఆల్రెడీ ఉంటది అంటున్నారు కదా, అసలు ర్యాబీస్ ఉందా లేదా అనేది ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి డాగ్స్ లలో? సార్ డాగ్స్ లో కనుక రేబీస్ ఉంటే అది విత్ ఇన్ 1 week to 10 days లోనే ఎక్స్పైర్ అవుతుంది. 10 days లోనే చనిపోద్ది. ఈ సిమ్టమ్ ఉంటే దానికి సిమ్టమ్ బహిర్గతం మనకు కనబడుతుంటది, ఫెరోసిస్ ఫామ్, డమ్ ఫామ్స్ కనబడుతుంది. దానికి జనరల్ గా చూస్తుంటే మన ఊళ్ళలో రేబీస్ అనగానే ఏమైనా ఫోటో పెట్టారంటే దాని దవడ జారిపోయి నోటు సొల్లు గారుతూ చొంగ గారుతూ నాలుక బయట పెట్టేసి ఎక్కడ పడి ఎవరిని పడితే వాళ్ళు కరవడం, ఏది పడితే అది కొరికేయడం చేస్తుంటది. అలాంటి సిమ్టమ్ వచ్చిందంటే డాగ్ ఫ్యూ డేస్ లోనే చనిపోతుంది. మనకు ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ అయితే లేదు. కొంతమంది పెట్స్ ని పెంచుకునే డాగ్ లవర్స్ ఉంటారు చాలా వరకు సార్.
వాళ్ళు ఏం చేస్తారంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోనో లేదంటే ఇంట్లో వాళ్ళు డాగ్ అన్నం తినిపిస్తూ అదే అన్నాన్ని వీళ్ళు కూడా తినే పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఇది ఒక ట్రెండింగ్ లాగా ఫాలో అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంట వాళ్ళ? అయితే జనరల్ గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సార్, డాగ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది, మనుషుల కంటే ఎక్కువైంది ప్రజెంట్. అందువల్ల దాని ఫుడ్ తన బౌల్లో కాకుండా చేతితో తినిపిస్తున్నారు. ఈవెన్ అదే బౌల్లో కొంతమంది చూస్తుంటే అదే బౌల్లో వీళ్ళు తినుకుంటా డాగ్స్ కూడా తినిపిస్తున్నారు. అయితే ఒక థింగ్ ఏంటంటే ఇలా తినిపించడం వల్ల ఓకే మీరు ప్రేమని దాన్ని వ్యక్తపరుస్తున్నారు దానికి, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆ డాగ్ కనుక బయట మనకు తెలియకుండా వేరే రేబిడ్ డాగ్ తో స్టే డాగ్స్ తో బయట ఉండి తన బాడీలో ఏ సిమ్టమాటిక్ అంటే రేబిస్ అనే ఒక డిసీజ్ బాడీలో ఆల్రెడీ వైరస్ ప్రవేశించి ఉండొచ్చు. అప్పుడు అలాంటప్పుడు ఏమైందంటే ఇఫ్ ఇన్ కేసు నువ్వు ఆ నోట్లో అన్నం పెట్టేటప్పుడు నీ చేతి కనుక ఏమైనా అబ్రేషన్ అంటే ఓపెన్ వూండ్స్ ఏమైనా మన జనరల్ గా లేడీస్ ఎలా ఉంటారంటే వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు నైఫ్ కానీ తగులుతుంది, చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి ఓపెన్ వూండ్స్ ఉన్నప్పుడు ఈ డాగ్ యొక్క సెలైవా కనుక ఆ ఓపెన్ వూండ్స్ లో ఎంటర్ అయినా కూడా సరిపోతుంది, డాగ్ కరవాల్సిన అవసరం లేదు. మనకు జనరల్ గా ఏంటంటే సెలైవా అనేది మన బ్లడ్ తో కాంటాక్ట్ అవ్వాలి, గా రేబీస్ వస్తుంది. జనరల్ గా మనకు రేబీస్ అంటే జనరల్ గా బయట ఏమనుకుంటారు కుక్క కరిస్తేనే రేబీస్ వస్తుంది అనుకుంటాం, కానీ కాదు. కుక్క కరవ పైన తన యొక్క సెలైవా ఆ డాగ్ రేబీస్ ఉంటేనే తన యొక్క సెలైవా మన యొక్క కంట్లో పడ్డ మన యొక్క మ్యూకస్ మెంబ్రేన్ అంటారు, కంట్లో గానీ నోట్లో గానీ ముక్కులో గానీ వాటిని మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. మ్యూకస్ మెంబ్రేన్ తన యొక్క రేబీ డాగ్ యొక్క సెలైవా ఎంటర్ అయినా కూడా మనకు రేబీస్ వస్తుంది. అంటే సార్ హ్యూమన్ బాడీలో దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? జనరల్ గా రేబీస్ అనేది ఒక వైరస్, ఒక వైరస్. అది జనరల్ గా రేబీ వైరస్ కి ప్రాణం ఉండదు. ఎప్పుడైతే మన బాడీలో అటాచ్ అయితే సెల్స్ ఫామ్ అయితే అటాచ్ అవుతుందో అప్పుడు తనకు ఒక లివింగ్ థింగ్ లా ఫామ్ అవుతుంది. అంటే చాలా వరకు చూసుకుంటే కూడా హాస్పిటల్స్ లో బెడ్ మీద ర్యాబీస్ వచ్చిన వ్యక్తి గిలైల కొట్టుకోవడము లేదంటే ఒక ఎట్లా అంటే ఒక సస్పీషియస్ గా బిహేవ్ చేస్తా ఉంటారు. అది వాస్తవమైన దాని పర్పస్ అది కరెక్ట్. అది మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైతే మన బాడీ అంతా పెరలైజ్ అయిపోద్ది. మెయిన్ ఏంటంటే జనరల్ గా మనం రేబీస్ లో చూస్తుంటాం వాటర్ పోస్తే భయపడతాడు, గాలి పీల్చుకోవడానికి భయపడతాడు, దాన్ని ఏరోఫోబియా అంటారు. వాటర్ తాగకుండా భయపడటానికి హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా, ఏరోఫోబియా ఈ వర్డ్స్ ఎక్కువగా రేబీస్ లో వింటుండవు. ఎందుకంటే మెయిన్ గా ఏంటంటే మనకు లారిక్స్ అని ఉంటుంది మన బాడీలో ఇక్కడ థ్రోట్ దగ్గర. అక్కడ మీ రేబీస్ వైరస్ మెయిన్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఏమైందంటే మనకు ఈసోఫేగస్ మన గొంతు అంటే అన్నం మింగడానికి కానీ గాలి పీల్చడానికి కానీ మనకు ఇక్కడ మజిల్స్ ఉంటుంది. ఆ మజిల్స్ అక్కడ నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని పెరలైజ్ చేస్తుంది. అప్పుడు ఏమైందంటే ఆ ఏరియా మన గొంతు దగ్గర ఏరియా అంతా కూడా చాలా పెయిన్ఫుల్ గా ఫామ్ అవుతుంది. పెయిన్ఫుల్ గా ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఏదైనా మన గొంతు దగ్గర పెయిన్ ఉన్నప్పుడు మనం వాటర్ కానీ ఏమైనా మింగాలంటే చాలా భయపడతాం. ఎప్పుడైతే పెరలైజ్ అయిపోతుందో ఎప్పుడైతే పెయిన్ఫుల్ ఉంటుందో అప్పుడు అది మింగడానికి భయపడతారు. అప్పుడు దాన్ని హైడ్రోఫోబియా అంటాం. ఈవెన్ వాడు ఆ రేబీస్ వచ్చిన మనిషి గాలి కూడా మింగలేడు, శ్వాస కూడా తీసుకోలేడు, దాన్ని ఏరోఫోబియా అంటాం జనరల్ గా. ఇప్పుడు చాలా వరకు కూడా డాగ్ టైంకి వచ్చేసరికి చాలా మంది డాగ్ లవర్స్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఏ విధంగా అయినా సరే ఎంతమంది పబ్లిక్ అయినా ఎలా అయినా తీసుకొని వెళ్తా ఉంటారు, కార్లలో కానీ బండ్ల మీద కానీ ఎలా అయినా కానీ. అసలు ఒక డాగ్ను పెంచుకోవాలి అంటే ఆ డాగ్ పెంచుకునే వ్యక్తికి మినిమం గైడ్ లైన్స్ అనేది ఏముండాలంటారు? ఫస్ట్ ఒక డాగ్ పెంచుకోవాలంటే జనరల్ గా కంపల్సరీ ప్రాపర్ ట్రైనింగ్ అయి ఉండాలి. ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా డాగ్స్ అసలు పెంచుకోకూడదు. ఎందుకంటే ఈ వీటికి యొక్క బిహేవియర్ ఏంది, హంటింగ్, చేజింగ్, బార్కింగ్, అలా మనకు వెహికల్ మీద పడడం, మనుషుల మీద పడిపోవడం, బయట ఎక్కువగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు ఎక్కువగా పార్కింగ్ చేయడం, అలా బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ. వాటి వల్ల ఏంటంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ వస్తుంది, మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ ప్రాపర్ వ్యాక్సినేషన్, ప్రాపర్ ట్రైనింగ్ ఉన్నప్పుడే డాగ్ని పెంచుకోవాలి. ఓకే. డాగ్స్ గురించి కొన్ని జనరల్ గా బయట మాట్లాడుకునే డిస్కషన్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే సార్ కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 24 ఇంజక్షన్లు వేయించుకోవాలరా అనే పరిస్థితుల్లో చాలా మంది జోక్ అంటారు. నిజంగా కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 24 ఇంజక్షన్లు వేయించుకోవాలంటారు? ఒకప్పుడు ఉండే సార్ అది. ఒకప్పుడు మనకు అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ సైన్స్ లేనప్పుడు ఒకప్పుడు నిజమే అది. ప్రజెంట్ ఏంటంటే మనకు అంత అవసరం లేదు. 3 డోసులు మనకు జనరల్ గా కరిచిన తర్వాత ముందు అలా డోసులు ఉంటాయి. మనకు ప్రీబైట్ ప్రోబైట్ అంటారు దాన్ని. మనకు కరిచిన తర్వాత జనరల్ గా ఎలా ఉంటుందంటే ఇంతకుముందు మీరు ఒక పాయింట్ అడిగారు, రేబీస్ వ్యాక్సిన్ ఎలా వస్తుంది సార్ ఏందని అడిగారు కదా. ఈ రేబీస్ వ్యాక్సిన్ ఎలా అంటే రేబీస్ డిసీజ్ మనకు బాడీలో ఏ పార్ట్ కరిచిందో ఆ పార్ట్ ని బట్టి మనకు దానికి పీరియడ్ ఉంటుంది. జనరల్ గా డాగ్స్ ఎక్కువగా మన కాలు కరవడం చూస్తాం. అయితే ఎక్కడ మన బాడీలో ఏ పోర్షన్ లో కరిచినా కూడా కంపల్సరీ ఎండ్ పాయింట్ బ్రెయిన్ కి వెళ్లాల్సిందే. కాలు నుంచి బ్రెయిన్ కి వెళ్ళడానికి ఈ వైరస్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ ద్వారా ఫ్యూ మిల్లీమీటర్స్ మాత్రమే, డైలీ ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ మాత్రమే అది మూవ్మెంట్ ఉంటుంది. అలా చిన్న మూవ్మెంట్ ద్వారా మన స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ కి వెళ్తుంది. అంటే కాలు నుంచి బ్రెయిన్ కి వెళ్ళడానికి ఫ్యూ మంత్స్ పట్టొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆ డాగ్ కనుక ఆ రేబిడై ఉండి మనకు నెక్ దగ్గర కరిచింది అనుకోండి, నెక్ నుంచి బ్రెయిన్ కి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఆ తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఫ్యూ డేస్ లో కూడా ఆ వ్యాక్సిన్ ఆ రేబీస్ యొక్క లక్షణాలు బహిర్గతం కావచ్చు. ఫ్యూ మంత్స్ పట్టొచ్చు, ఫ్యూ డేస్ పట్టొచ్చు. కాబట్టి
ఇలా బట్టి మనం ఏం చేయాలంటే వాటి యొక్క వ్యాక్సిన్ షెడ్యూల్ ఉంటుంది. జనరల్ కరిచిన తర్వాత 0, 3, 7, 14, 28 అలా 90 అలా ఈ డేస్ లో అంటే కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, అలా 90 రోజు, అలా దాన్ని బట్టి మనం 90 రోజుల వరకు అంటే మనకు ఇన్ని ఒక 6-7 డోసెస్ చేయించుకోవాలి. ఓకే, సో చాలా వరకు డాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అడగాలని ఉంది మాకు. ఫస్ట్ డాగ్స్ పర్పస్ ఒక చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. డాగ్ పర్పస్ వస్తే గనక చాలా వరకు నైట్ పూట అరుస్తా ఉంటాయి డాగ్స్. కుక్కలు అరుస్తే మంచిగా, కుక్కలకి దయాలు కనపడతాయి అంటారు. దయాల్ని చూసే ఎవరో చనిపోయారు ఇక్కడ కుక్క ఏడుస్తుంది అని అంటారు. ఇవన్నీ చూసుకుంటే న్యాచురల్ గా వాస్తవమే అంటారు ఇవన్నీ? సార్ ఇక్కడ మనం మెయిన్ పాయింట్ మాట్లాడుకోవస్తే డాగ్స్ కి దయాలు కనబడతాయా కనబడవా అనేది మనం కాకుండా మెయిన్ ఏంటంటే డాగ్స్ మనకంటే చాలా ఇంటెలిజెంట్. ఫస్ట్ పాయింట్, చాలా సూపర్ పవర్స్ ఉంటాయి వాటికి. ఏ సూపర్ పవర్స్ ఉంటాయి? మనం ఒక సౌండ్ ని 1% వింటే అది దాన్ని 100% వింటాయి. మన ఒక చెట్టు మీద నుంచి ఒక ఆకు రాలి కింద పడితే ఆ సౌండ్ వింటది. నైట్ టైము ఒక చెట్టు పై నుంచి ఒక ఆకు రాలి కింద పడ్డా చిన్న చిన్న సౌండ్స్, ఏది ఒక చిన్న మైనర్ సౌండ్స్ మన నోటీస్ కూడా ఉండవు అసలు. అలాంటి మైనర్ సౌండ్స్ కూడా డాగ్స్ కి వినే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ డాగ్స్ యొక్క హియరింగ్ కెపాసిటీ చాలా పవర్ఫుల్. ఇంకో పాయింట్ ఏంటంటే వాసన. దాని వాసన మనకంటే 300% ఎక్స్ట్రా ఉంటుంది. వాటి యొక్క వాసన చూసే కెపాసిటీ, స్మెల్లింగ్ కెపాసిటీ అంటే దాన్ని, ఆ కెపాసిటీ 300% ఎక్స్ట్రా ఉంటుంది. ఏ డాగ్స్ కైనా లేదు సార్, ఏ డాగ్స్ కైనా మాక్సిమం ఉంటుంది. ట్రైనీ డాగ్స్ ఏంటంటే స్పెసిఫిక్ గా యూజ్ చేస్తారు. ట్రైనీ డాగ్స్ ఎలా మీరు అన్నట్టు ఎక్స్ప్లోజివ్ డ్రగ్స్ లేదా ఏమైనా మర్డర్ చేసినప్పుడు క్రిమినల్స్ పట్టుకోవడానికి వాటి స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అవి వెళ్ళి వాటిని పట్టుకుంటారు. కానీ జనరల్ గా డాగ్స్ భయపడితే వాటి యొక్క ఎనాటమీ, వాటి యొక్క ఫిజియాలజీ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అందుకు మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక పాయింట్ అడిగారు సార్ మీరు, దయ్యాలు కనబడతాయి అంటే నైట్ టైం ఎందుకు కరుస్తాయి అంటే డాగ్స్ నైట్ టైమే ఎక్కువ వస్తాయి. మీరు కొన్న పాయింట్ దాన్ని ఎక్కిపోయిస్తారు. నైట్ టైం ఎందుకు వస్తాయి అంటే డాగ్స్ ఒక గుంపులు ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైతే ఈ డాగ్స్ వేరే వాటి గుంపు నుంచి సపరేట్ అయినప్పుడు అది లోన్లీగా ఫీల్ అవుతుంది. లోన్లీగా ఫీల్ అయినప్పుడు డాగ్స్ యొక్క మెయిన్ కమ్యూనికేషన్ ఏంటి? అరవడం. హౌలింగ్ అంట దాన్ని, అంటే అరవడం, ఈ అని అరుస్తుంది. అలా అరిచి తన యొక్క స్పేస్ ని నేను లోన్లీగా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్పుకోవడానికి అరుస్తుంది. అదొక పాయింట్ సార్. రెండో పాయింట్ ఏంటంటే డాగ్స్ ఎప్పుడైనా బాగా ఇరిటేషన్ గా ఉన్నప్పుడు, ఎవరైనా బాగా టార్చర్ చేసినప్పుడు, లేదా ఏదైనా బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, పెయిన్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా తన యొక్క భావాన్ని వ్యక్తపరచడానికి అరవడం చేస్తుంది. నెక్స్ట్ ఇంతకు మీరు పాయింట్ అన్నారు, దయ్యాలు కాదులే గానీ దానికి ఒక టైప్ ఆఫ్ మనకు వినపడని ఏదైనా వింతైన శబ్దాలు ఎప్పుడైతే దానికి చెవులకు వస్తుందో అప్పుడు అది అరవడానికి, తన యొక్క భావాన్ని వ్యక్తపరచడానికి, వేరే డాగ్కి తెలపడానికి, కమ్యూనికేట్ చేయడానికి అరుస్తుంది. అంతేగాని దయ్యాలు భూతాలు అయితే వాటికి లేస్తారు. ఇంకోటి ఏంటంటే డాగ్స్ కి మనంత విజన్ ఉండదు. మళ్ళీ వాటి యొక్క విజన్ చాలా తక్కువ ఉంటుంది. కలర్ బ్లైండ్నెస్ ఉంటాయి, అన్ని కలర్స్ కనబడవు వాటికి. సో ఇప్పుడు అదే అడగబోతున్నా, ఐ పవర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఐ పవర్ తక్కువ ఉంటుంది సార్. డాగ్స్ కి ఐ పవర్ తక్కువ ఉంటుంది, కానీ హియరింగ్ కెపాసిటీ, స్మెల్లింగ్ కెపాసిటీ మనకంటే 200% ఎక్కువ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో ఈ లెక్కను చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా కుక్క అరుస్తుంటే ఎక్కడో ఎవరో చనిపోయారు అనేది మొత్తం అబద్ధం అనమాట. అబద్ధం లేదు, కాదు, అది కమ్యూనికేషన్, అది ఒక కమ్యూనికేషన్ స్కిల్ అది. అలా. సో సార్ ఇప్పుడు మీరు అన్నట్టు దయ్యాలు లేవు, ఏమి లేవు, జస్ట్ అది వాడి కమ్యూనికేషన్ కోసం అరుస్తుంది అని అనుకోవచ్చు. ఇంకొకటి చూసుకుంటే చాలా వరకు కూడా మాక్సిమం మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉండుంటారు. పర్టికులర్ గా టార్గెట్ చేస్తే ఒక లారీనైనా టార్గెట్ చేస్తుంది, లేదంటే ఒక 2 వీలర్స్ నైనా టార్గెట్ చేస్తుంది, లేదా ఒక కార్ నైనా టార్గెట్ చేస్తుంది. ఎందుకు అట్లా వాటిని క్యాచ్ చేయాలని ట్రై చేయడం? సార్ ఇక్కడ మనం ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే డాగ్స్ ఒక హంటర్స్, హంటింగ్ ఎనిమల్స్. అవి వాటికి ఏంటంటే చేజింగ్ చేయడం, హంటింగ్ చేయడం ఒక సరదా. అవి ఫస్ట్ యాక్చువల్ గా వాటికి భయపడితే వూల్ఫ్ నుంచి, తోడేల నుంచి వచ్చినాయి. మన యాక్చువల్ గా హండ్రెడ్స్ ఇయర్ క్రితం మనిషి తనకు అవసరానికి హంటింగ్ కోసము, గార్డ్ అంటే సెక్యూరిటీ పర్పస్, లేదా కొన్ని విషయాల కోసం వాటిని మనం తీసుకున్నాం. యాక్చువల్ వాటి యొక్క యాన్సిస్టర్స్, పూర్వీకులు తోడేల యొక్క బిహేవియర్ మీద తెలిసింది హంటింగ్ చేయడం. అయితే ఈ డాగ్ తన యొక్క జీన్స్ బాడీలో అలాగే ఉన్నాయి. హంటింగ్ నేచర్ అనేది మన జనరల్ చూస్తుంటాం, చిన్నపిల్లలు వెనక ఎక్కువ పడతాయి. నెక్స్ట్ మీరన్న పాయింట్ ఏంటంటే వెహికల్స్ వెనక ఎందుకు పడతాయి అంటే వాటి యొక్క చేజింగ్ నేచర్ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక ఆబ్జెక్టు తన ముందు స్పీడ్ గా కానీ ఇలా మూమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే దాన్ని హంట్ చేయాలని, లేదా డాగ్స్ ఇంకో బిహేవియర్ ఏముంటదంటే టెరిటోరియల్ బిహేవియర్, అంటే జుడిషియల్, ఈ ఏరియా నాది, ఈ సరౌండింగ్ నాది. అందుకే డాగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఎక్కువగా యూరినేషన్ చేస్తాయి, కనబడ్డ ప్రతి వస్తువు మీద యూరినేషన్ చేస్తాయి. అది ఎందుకు చేస్తాయి అంటే అది ఒక బౌండరీ గీసుకుంటది. ఈ బౌండరీలో వేరే డాగ్స్ రాకూడదు, ఈ ఏరియా నాది, దీంట్లో నేనే ఉండాలి
ఇఫ్ ఇన్ కేసు వేరే డాగ్ వచ్చినా అది బయట చేయడానికి ట్రై చేస్తాయి. ఇఫ్ ఇన్ కేసు వేరే ఆబ్జెక్ట్, అది మనిషి కానీ జంతువు కానీ లేదా వెహికల్ కానీ, ఒక ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే తన బౌండరీలో దాన్ని హంటింగ్ చేసి చేజ్ చేసి దాన్ని తరిమి కొట్టడానికి ట్రై చేస్తాయి. అదొకటి. ఇంకో పాయింట్ ఏమంటదంటే డాగ్స్ లో జనరల్ గా డాగ్స్ ఇంత ఒక పాయింట్ అన్న మీతో, డాగ్స్ ఎప్పుడు గుంపులుగా ఉంటాయి. ఎందుకంటే ఈ డాగ్స్ గుంపుగా ఉన్నప్పుడు ఈ రోడ్ల మీద డాగ్స్ ఎక్కువ చూస్తుంటాం కదా, ఇప్పటికే తన ఫ్రెండ్స్ కానీ తన గుంపులో ఉన్న ఒక డాగ్ పప్పికి కానీ ఈ వెహికల్ ఏదైనా కార్ కానీ టూ వీలర్ కానీ హిట్ చేస్తుంది తెలియకుండా. హిట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ ని, ఆ పెయిన్ ని అది కూడా ఫీల్ అవుతుంది. ఆ చనిపోయిన పప్పియే కాదు, ఇది కూడా ఫీల్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తంటే ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్, ఇంతకుముందు నేను పాయింట్ అన్నా, డాగ్స్ కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, అది ఓన్లీ కలర్ ని గుర్తుపెట్టుకుంటుంది, ఒక ఆబ్జెక్ట్ యొక్క షేప్ ని గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆ షేప్ లో ఆకారంలో ఆబ్జెక్ట్ వస్తుందో ఆటోమేటిక్ గా దాని వల్ల నాకు హాని జరగబోతుంది, హాని చేస్తుందని దాన్ని హంట్ చేసి చేజ్ చేసి దాన్ని చంపడానికి ట్రై చేస్తుంది. సో అట్లా మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటుంది అంతే తప్ప అది వేరే పర్పస్ కాదు. సో సార్ డాగ్స్ విషయానికి వస్తే, ఫుడ్ విషయాన్ని డిస్కషన్ చేయాల్సి వస్తే, కొంతమంది ఎక్స్పెన్స్ చేయలేని వాళ్ళు పర్సన్స్ పెంచుకుంటా ఉంటారు. వాటిని ఎక్స్పెన్స్ చేయలేరు కానీ పెంచుకోవాలన్న కాస్ట్తో వీళ్ళు ఏది తింటే అదే పెడతా ఉంటారు. వీళ్ళు సపోజ్ ఈరోజు చపాతీ తింటే చపాతీయే పెడతారు, అన్నం తింటే అన్నమే పెడతారు, ఏదంటే అది. కొంతమంది రిచ్ కిడ్స్ వచ్చేసి పెడిగ్రీ అవి అని పెడతారు. సో మనం తినే ఫుడ్ వాటికి పెట్టడం బట్టి వాటికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సార్ మంచి పాయింట్ అడిగారు. యాక్చువల్ గా మనం ఫస్ట్ లాజికల్ గా చూసుకుంటే డాగ్ ఒక కార్నివర్స్. ఓకే, కార్నివర్స్ అంటే మీరు జనరల్ గా చదువుతుంటాం హెర్బివోర్స్, కార్నివర్స్ అని ఉంటుంది, ఆమ్నివర్స్. మన మనుషులో ఆమ్నివర్స్. ఓకే, ఏదైనా తింటాం, వెజ్ నాన్ వెజ్ ప్రొడక్ట్ అన్ని తింటాం, మనకు వెజిటేబుల్ ప్రొడక్ట్ అన్ని తింటాం, దాన్ని ఆమ్నివర్స్ అంటాం. ఓన్లీ చికెన్ మీట్ ప్రొడక్ట్ తిన్నామని కార్నివర్స్ అంటాం. టైగర్, లైన్, చీతా, ఈ డాగ్ ఇవన్నీ మనకు క్యానిడే ఫ్యామిలీ ఇవన్నీ వీటిని కార్నివర్స్ అంటాం. ఇవి జనరల్ గా ఏంటంటే కాలక్రమేణా మనిషి తనతో పాటు పెంచుకున్నాడు కాబట్టి తన దగ్గర ఏముందో అది తినిపెట్టే ట్రై చేస్తాడు. అలా తన యొక్క అలవాటుని చిన్న చిన్నగా ఆమ్నివర్ గా మార్చాడు. ఆమ్నివర్ అంటే మనం ఆమ్నివర్స్. మనలాగా అది కూడా అన్ని రకాల వెజిటేబుల్ తింటది, మీరు అన్నట్టు చపాతీ తింటది, నాన్ వెజ్ తింటది, వెజ్ తింటది, అన్ని రకాల ఫుడ్, స్క్రేప్స్ తింటే మిగిలిన ఫుడ్ తినేస్తుంది. కాబట్టి డాగ్స్ అన్ని రకాల ఫుడ్ తింటది. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, డాగ్స్ ఎక్కువ హంటింగ్ మెంటాలిటీతో ఉంటాయి, ఎక్కువ ఓపెన్ చెప్పాలంటే నాన్ వెజిటేరియన్ అనుకోవచ్చు. వెజ్ కూడా కాదు, నాన్ వెజిటేరియన్. ఇప్పుడు సపోజ్ ఒక వెజ్ మాత్రమే తినే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఏది తింటే దానికి అదే పెడతారు. ఒక మాంసం తిని బతకాల్సిన ఒక డాగ్ కి ఒక వెజ్ పెట్టి బతికించుకుంటూ వెళ్తే దాని టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ కాకపోతే ఒకటి వన్ థింగ్ ఏంటంటే డాగ్ యొక్క స్టమక్ పిహెచ్ అంటాం. పిహెచ్ అంటే లోపల మనకు ఎసిడిక్ నేచర్ అంటది. పిహెచ్ డాగ్ యొక్క పిహెచ్ 2 to 3 ఉంటది, చాలా ఎసిడిక్ ఉంటది. అంటే మీట్ గా జనరల్ గా ఒక మీట్ గానీ అంటే ఉడకబెట్టని చికెన్ గానీ మటన్ గానీ బోన్ కూడా అరిగిపోయేంత పిహెచ్ ఉంటుంది స్టమక్ లో డాగ్ కి. కాబట్టి డాగ్ కంపల్సరీ మనం నాన్ వెజ్ యాడ్ చేయాలి, అలానే హెవీగా పెట్టకూడదు. ప్రోటీన్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ కోసమని కాదు, బాడీకి ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కావాలంటే మనకు నాన్ వెజ్ చికెన్ గానీ మీట్ గానీ ప్రొడక్ట్ పెట్టాలి కంపల్సరీ. దాంతో పాటు మిగతా యాడ్ చేసుకోవాలి తప్ప కంప్లీట్ గా దాని మీద డిపెండ్ కావాలి. ఒక జనరల్ క్వశ్చన్, చాలా వరకు రెండింటిని హ్యూమన్ ని డాగ్ ని రెండింటిని కంపేర్ చేస్తే ఎక్కువ విశ్వాసం ఎవరికి ఉంటుంది అంటారు? డాగ్కే ఉంటుంది సార్. ఆబ్వియస్లీ ఓకే, మనిషి కన్నా కుక్కలకే విశ్వాసం చాలా ఎక్కువ. అది దాన్ని మనం కంపేర్ చేయకూడదు, మనం పోల్చుకోకూడదు కూడా. డాగ్ కుక్కకి చాలా విశ్వాసం. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే సార్ ఒకటి, మీరున్నారు సార్, మీ ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నారు, అందులో ఒకరిని ఇష్టపడతారు. వాడిని ఎందుకు ఇష్టపడతారు? వాడు మీరు చెప్పింది వింటారు, ఏమన్నాడు, మీరేం చెప్తే అది ఒబే చేస్తాడు, ప్రతి దాన్ని తలకాయ ఊపుతాడు, మీరు ఇష్టపడతారు. జంతువు డాగ్ ఎలా ఉంటది, మీరు 1% ఎఫెక్షన్ చూపిస్తే అది 100% ఎఫెక్షన్ చూపిస్తుంది. మీరు 1% ఎఫెక్షన్ చూపించండి, 1% అది 100% వితౌట్ ఎనీ నెగిటివిటీ, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా 100% మీకు ప్యూర్లీ ఎఫెక్షన్ చూపిస్తుంది, ప్రేమను అందిస్తుంది మీకు. అలాంటప్పుడు మీరు చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే డాగ్స్ లో మనం వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల జనరల్ చూస్తుంటాం మనం, చిన్న కిడ్స్ కానీ పప్పీస్ని కానీ ఎక్కువ వాటిని హోల్డ్ చేసి వాటితో ఆడుకోవడం వల్ల మన బాడీలో సెరోటోనిన్ ఒక హార్మోన్ ఉంటుంది. ఆక్సిటోసిన్, సెరోటోనిన్, మెలటోనిన్, ఇవి కొన్ని టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఏంటంటే మన బాడీని చాలా రిలాక్స్ చేస్తాయి. రిలాక్సింగ్ హార్మోన్స్ అంటారు వీటిని. ఎప్పుడైతే మనం వాటితో ఎక్కువ ఆడుకుంటామో, ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో, మన బాడీలో ఈ హార్మోన్ రిలీజ్ అయిపోయి మన స్ట్రెస్ మొత్తం రిలీవ్ అవుతుంది. బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మనం చాలా ఫ్రీగా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందుకే వేరే కంట్రీస్ లో జాబ్ చేసే ఏరియాలో కూడా తమ పప్పీస్ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఒక 5-10 minutes, ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకునే టైం ఇస్తారు. అది డాగ్స్ కి ఎక్కువ స్కిన్ అలర్జీస్ ఎక్కువ వస్తాయి. స్కిన్ అలర్జీస్ డాగ్స్ వల్ల ఎందుకు అంతగానో ఎక్కువ వస్తాయి? ప్లస్ ఆ స్కిన్ అలర్జీస్ వల్ల
హ్యూమన్ ఇప్పుడు ఎవరైతే పెట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? వాళ్ళకి కూడా ఇవి సోకే అవకాశం ఉంటుంది సార్. డాగ్స్ కి స్కిన్ అలర్జీ ఎక్కువ ఎందుకు వస్తాయంటే వాటి యొక్క మెయిన్ గా స్కిన్ స్ట్రక్చర్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఉంటుంది బాడీ మీద మెయిన్ గా. ఇంకోటి ఏంటంటే వాటి యొక్క స్కిన్ పిహెచ్ అంటే ఇంతకుముందు నేను స్టమక్ పిహెచ్ అన్నా కదా, వాటి యొక్క స్కిన్ పిహెచ్ ఎలా ఉంటుంది అంటే ఆల్కలైన్ ఉంటుంది. ఓకే, చాలా సెన్సిటివ్ స్కిన్. అది జనరల్ గా అనుకుంటాం కుక్కల డాగ్ స్కిన్ మన స్కిన్ అంటే మన స్కిన్ కంటే డాగ్ స్కిన్ చాలా సెన్సిటివ్. ఎలాంటి చిన్న మనకు పుప్పడి రేణువులు అంటారు కదా ఫ్లవర్స్ లో, ఆ పుప్పడి రేణువులు పడ్డా కూడా ఎలర్జీ వస్తుంది. ఈవెన్ స్మాల్ వెదర్ చేంజ్ అయినా కూడా, వెదర్ బయట అట్మాస్ఫియర్ మాయిశ్చర్ ఎక్కువైనా, టెంపరేచర్ ఎక్కువైనా, నెక్స్ట్ టెంపరేచర్ తక్కువైనా కూడా వెంటనే స్కిన్ ఎలర్జీ వస్తుంది. నెక్స్ట్ డాగ్ యొక్క స్కిన్ యొక్క ఫర్ ఉండడం వల్ల వాటి మీద ఎక్కువ టిక్స్, మైట్స్, ఫ్లీస్, కొన్ని రకాలమైన ఎక్కువ పారాసైట్స్ అంటారు వాటిని. తెలుగులో అంటే మనకు పిరుదులు, గోమార్లు అంటాం కదా, అవి ఎక్కువగా బాడీ మీద ఇన్వేడ్ అవుతాయి. అందువల్ల వాటి యొక్క స్కిన్ ఎలర్జీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే డాగ్స్ మనలాగా వాటికి స్వేదరంధ్రాలు, స్వెట్ గ్లాండ్స్ ఉండవు. ఇప్పుడు జనరల్ గా మనం చూస్తాం, మన ఎవరు కాస్త వర్క్ చేసిన ఎండలో వెళ్ళినా కూడా మన బాడీలో చెమట స్కిన్ ధర బయటకు వస్తుంది. అవి ఎంతసేపు ఎండలో ఉన్నా ఎంత ఉన్నా వాటికి స్వెట్ ఓన్లీ డ్రూలింగ్ ఆఫ్ సెలైవ్ అంటే నోట్లో సొల్లు ద్వారా కానీ ప్యాంటింగ్ అంటారు. జనరల్ గా చూస్తుంటారు నాలుక ఎప్పుడు తెరుచుకొని ఉంటది, ఎప్పుడు నా నోరు తెరుచుకొని సొల్లు కారుతా ఉంటుంది వాటికి. దాని ఏంటంటే అవి జనరల్ గా వాటి బిహేవియర్ ఏంటంటే ప్యాంటింగ్ అంటారు. తన బాడీలో ఉన్న టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడానికి, థర్మో రెగ్యులేషన్ అంటారు దాన్ని, టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడానికి, నార్మల్ చేసుకోవడానికి తన యొక్క నేచర్ అది. అలా తన బాడీలో ఉన్న టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తే తప్ప మనలాగా వాటి స్వెట్ గ్లాండ్స్ ఉంటావు. స్వెట్ గ్లాండ్స్ ఉంటే ఆ అడ్వాంటేజ్ ఏంటి, మన బాడీ ఎప్పుడు కూడా మాయిశ్చర్ అయి ఉండి స్కిన్ హెల్తీ టోన్ ఉంటుంది. వాటికి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా స్కిన్ ఎప్పుడు కూడా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది దానికి. ఓకే, సో ఇప్పుడు ఆ స్కిన్ ఎలర్జీస్ వల్ల ఆ స్కిన్ ఎలర్జీ హ్యూమన్ కి కూడా లింకప్ అయ్యే అవకాశం ఉంటుందా? పోతాయి సార్. కొన్ని జూనోటిక్ ఇంపార్టెంట్ ఉన్న మైట్స్ ఉంటాయి. కొన్ని మెయిన్ గా ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ బాగా డౌన్ ఉంటుందో, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఓల్డ్ పర్సన్స్ కానీ, చిన్న కిడ్స్ కానీ, వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా డౌన్ లో ఉంటుంది, లో గ్రేడ్ లో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మన లో గ్రేడ్ లో ఆటోమేటిక్ గా వాటికి అటాక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మన మీనా వాళ్ళ హస్బెండ్, సీనియర్ యాక్ట్రెస్ మీనా, సిటకోసిస్ అనే ఒక డిసీజ్. సిటకోసిస్ అంటే ఒక ఫంగల్, అది ఇది మన పిజియన్ పావురా లేక డంగ్స్, వాటి యొక్క డంగ్ పార్టికల్ ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే డ్రై అయిపోతాయో ఆ డంగ్ పార్టికల్ లో ఆ ఫంగస్ స్పోర్ ఫామ్ అయిపోయి, ఆ స్పోర్ గాలిలో కలిసి మన ముక్కులోకి వెళ్ళిపోయి అది కాస్త లంగ్స్ లోకి వెళ్ళిన తర్వాత లంగ్స్ లో ఆ స్పోరు ఆ సిటకోసిస్ అనే ఒక డిసీజ్ ని కలగజేస్తుంది. ఓకే, అలాంటి ఇంపాక్ట్స్ కొన్ని ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం బెటర్. చాలా వరకు సినిమాలలో చూసుకుంటే ఒక పర్సన్ లో నెగిటివ్ ఎనర్జీ వచ్చినా గానీ, ఒక పర్సన్ కి అన్వాంటెడ్ గా ఒక అన్నోన్ పర్సన్ లాగా ఎప్పుడు ఉండే పర్సన్, కాకపోతే ఈ రోజు డిఫరెన్స్ కనపడ్డా గానీ కుక్క అతని చుట్టూ తిరగడం లేదా అతను చూసి అరవడమో చేస్తూ ఉంటుంది. ఎందుకు అట్లా చేస్తుంది అంటారు? సో మంచి క్వశ్చన్ అడిగారు. వన్ థింగ్ ఏంటంటే డాగ్స్ ఇంకో సూపర్ పవర్ ఉంటుంది. ఓకే, డాగ్స్ కి మన యొక్క మూడ్ని రీడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఓనరు, మీరు హ్యాపీగా ఉంటే అది మీ దగ్గరకు వచ్చి ఆడుకొని ట్రై చేస్తుంది. మీరు చాలా కోపంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీ దగ్గర రాదు. ఓకే, నెక్స్ట్ మీ యొక్క యాంగ్జైటీ, మీ యొక్క మూడ్ బట్టి ప్రతిదీ కూడా అది రీడ్ చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, ఇఫ్ ఇన్ కేసు మీ బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఐడెంటిఫై చేస్తుంది. జనరల్ గా చూస్తుంటే మనం ఇంట్లో ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో జనరల్ గా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మన ఇంట్లో వచ్చినప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందంటే డాగ్స్ రిసీవ్ చేసుకుంటే. ఎందుకంటే జనరల్ గా చూస్తుంటాం చాలా ఇళ్లలో డాగ్స్ పెంచుకుంటారు. కొన్ని గొప్ప వాళ్ళు ఏం చేస్తారు, కౌని ఇంటి ముందు కడతారు. ఆవుని ఇంటి ముందు ఎందుకు కడతారంటే అదేదో పాలిస్తుందనో దేనికో కాదు. జనరల్ గా మన ఇళ్లలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ మూగ జీవులు తీసుకుంటాయి. మెయిన్ గా డాగ్స్, ఈ కౌస్. అందుకే వాళ్ళు ఎక్కువగా ఈ డాగ్స్ ని, కౌస్ ని ఇంటి ముందు కట్టుకోవడానికి, ఇంట్లో ఉంచడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీని అవి రిసీవ్ చేసుకుంటాయి. ఎందుకంటారు అట్లా వాటి మీదకి వెళ్ళడం నెగిటివ్ ఎనర్జీ? ఎందుకంటే అవి ఎందుకు చేసుకుంటాయని మనకు కరెక్ట్ గా పర్టికులర్ గా దాని రీజన్ తెలియదు, కానీ నెగిటివ్ ఎనర్జీ మాత్రం కౌస్ గానీ డాగ్సే ఎక్కువ మెయిన్ గా రిసీవ్ చేసుకున్న తర్వాతే అది మన మీదకి రాకుండా చూసుకుంటాయి. ఓకే, సో అందుకేనా చాలా వరకు విఐపీస్ ఇళ్ళ ముందు కౌస్ కట్టేయడం, కుక్కల్ని కట్టేయడం చేస్తా ఉంటారు. చాలా విఐపీస్ ఇంటి ముందు, నేను ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు మన చాలా మంది విఐపీస్ ఇంట్లో కపిల ఆవు, స్పెసిఫిక్ ఆవు, అది కపిల ఆవు చాలా కాస్ట్లీ, అది లాక్స్ లో ఉంటుంది. ఆవు మనకు ఇంటి ముందు చూసుకుంటారు. నెక్స్ట్ డాగ్స్ కూడా, ఈ ముస్లిం జనరల్ వేరే క్యాస్ట్ అయితే క్యాట్. ఒక సెన్సిటివ్ టాపిక్ ఉంది, అది చాలా మందికి రిలేటెడ్ టాపిక్. అది చాలా వరకు ప్రతి ఒక్క ఇంట్లో ఫీమేల్స్ ఉండే ప్రాబ్లమ్స్. పీరియడ్స్ టైంలో కుక్కలు కొంచెం చాలా అగ్రెసివ్ గా, ఏది వాళ్ళ ఇంట్లో యజమానురాలికో సంథింగ్ పీరియడ్స్ వచ్చాయనుకోండి, ఆ ఇంట్లో ఉంటున్న డాగ్ ఒక డిఫరెంట్ క్రిటికల్ గా, ఒక డిఫరెంట్ అగ్రెసివ్నెస్ తో అరవడాలు అట్లాంటివి చేస్తూ ఉంటదంట. వాస్తవమేనా? సో ఇది మీరంటే సెన్సిటివ్ విషయమే.
వన్ థింగ్ ఏంటంటే ఓన్లీ మేల్ డాగ్ అంటే మెచ్యూర్ మేల్ డాగ్ 1 year క్రాస్ అయిన డాగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇంతకుముందు ఒక పాయింట్ అన్న, డాగ్స్ కి చాలా పవర్ఫుల్ స్మెల్లింగ్ కెపాసిటీ ఉంటుంది. మన బాడీలో హార్మోన్ చేంజెస్ కూడా ఐడెంటిఫై చేస్తాయి. అది హార్మోన్ చేంజెస్, స్మాల్ చేంజెస్ కూడా ఐడెంటిఫై చేస్తాయి. లేడీస్ కి మీరు అన్నట్టే మోనోఫాజ్ జనరల్ పీరియడ్స్ అయినప్పుడు ఏమైందంటే బాడీలో హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అయితే ఆ టైంలో ఏంటంటే అవి కొద్దిగా ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అవి ఎక్సైట్మెంట్ అవుతాయి డాగ్స్. అలాప్పుడు కొద్దిగా జంప్ చేయడం, అటు చేయడం, కొద్దిగా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం, కొద్దిగా అగ్లీగా బిహేవ్ చేయడం చేస్తుంటాయి. జనరల్ గా మనం చూస్తుంటాం. ఇది కూడా సెన్సిటివ్ ఇష్యూ. పురాతన కాలంలో జనరల్ గా మనం చూస్తే లేడీస్ ని టెంపుల్ కు రానియరు. జనరల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ ని లేదా అప్పుడే డెలివరీ అయిన బాధితులు కూడా టెంపుల్ కు రానియరు. జనరల్ గా తరతరాలుగా దీన్ని సైంటిఫిక్ గా చూస్తే, నేను సైంటిఫిక్ గానే మాట్లాడుతున్నా, సైంటిఫిక్ గా చూస్తే పురాతన కాలంలో ఈ టెంపుల్స్ మాక్సిమం ఎక్కువ కూడా గుట్టల పైన, కొండల పైన, అడవుల మధ్యలో మాత్రమే ఉండేవి. అవును. అప్పుడు పురాతన కాలం ఏమైందంటే ఎక్కువగా ఈ లయన్స్, చీతా, ఫాక్స్, వూల్ఫ్, ఈ వైల్డ్ యానిమల్స్ ఉండేవి. ఇంతకుముందు ఒక పాయింట్ అన్న, ఈ వైల్డ్ యానిమల్స్ కి ఈ క్యానిడే ఫ్యామిలీ, ఫెలిడే ఫ్యామిలీ, ఈ డాగ్స్ లాంటి వాటికి ఎక్కువ చాలా దూరం నుంచి స్మెల్ ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉంటుంది. అందువల్ల పురాతన కాలం ఏమైందంటే ఈ మోనోఫాజ్ గానీ, పీరియడ్స్ గానీ, ప్రెగ్నెంట్ లేడీస్ లో ఎప్పుడైతే హార్మోన్ రిలీజ్ అవుతాయో ఈ డాగ్స్ చాలా దూరం నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళని వచ్చి చంపడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు పురాతన కాలంలో వాళ్ళకి గుళ్ళోకి ఎంట్రీ ఉండేది కాదు. అదే మెయిన్ రీజన్ తప్ప వేరే రీజన్ అయితే కాదు. డాగ్స్ అని గుర్తుకొచ్చేది కలుస్తుందేమో అని మనుషులు భయపడ్డాం, మనం ఏం చేస్తామని ఆ కుక్క భయపడ్డాం. సో ఈ రెండు డిస్కషన్స్ అనేది, ఈ డిఫరెన్సెస్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? అసలు సహజంగా కుక్క మనుషులు ఎందుకు కలుస్తుంది అంటారు? సార్ మంచి పాయింట్ అడిగారు. ఇది డాగు జనరల్ గా ఎందుకు కలుస్తాయి అంటే, జనరల్ గా ఎప్పుడైతే అవి ఎక్కువగా డిహైడ్రేటెడ్ అయినప్పుడు, ఎక్కువ హంగర్ అంటే ఎక్కువ ఆకలితో ఉన్నప్పుడు, లేదా దాన్ని ఎవరైనా రాయితో గట్టిగా టార్చర్ పెట్టినప్పుడు కానీ, లేదా జనరల్ గా మనం చూస్తుంటాం ఒకసారి ఇప్పుడు ప్రెజెంట్ ఏబీసీ అనిమల్ బర్త్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తుందంటే డాగ్ తీసుకొచ్చి దాన్ని బర్త్ కంట్రోల్ చేసిన తర్వాత తీసుకెళ్లి వేరే లొకేషన్ లో దాన్ని ఉంచుతున్నారు. మీకు ఎంతమంది ఒక పాయింట్ అన్నాను, డాగ్ టెరిటోరియల్ బిహేవియర్ ఉంటుంది, దానికి ఒక జుడిషన్ ఉంటుంది, తన ఏరియాలో మాత్రమే ఉంటుంది. అలా దాన్ని వేరే ప్లేస్ లో తీసుకెళ్లిపోయి వదిలేయడం ఒకటి, నెక్స్ట్ ఎవరైనా టార్చర్ చేయడం ఒకటి, నెక్స్ట్ ఇంతకుముందు నేను అన్నట్టు డాగ్ కి హంటింగ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది, చేజింగ్ బిహేవియర్ ఉంటుంది. అలా ఈ నేచర్ వల్ల డాగ్ ఎక్కువ కరవడానికి వస్తుంది. ఇప్పుడు జనరల్ గా మనం చూస్తుంటాం, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక డాగు మనకు కనబడితే అది కొన్ని రకాల కరవడానికి ముందు కొన్ని రకాల బిహేవియర్ ఉంటుంది దాని బాడీలో. గ్రౌలింగ్ కానీ, పన్ను బయటకు తీయడం కానీ, బాడీని ఒక ఆర్చ్ లాగా పెట్టడం కానీ చేస్తుంటది. ఎప్పుడైతే డాగు ఉంది అది కరవడానికి వస్తున్నప్పుడు కంపల్సరీ మనం చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, అస్సలు చూడకూడదు. ఓకే, నేను ఇంతకుముందు ఏమన్నా డాగ్ చేజింగ్, హంటింగ్ బిహేవియర్ ఉంటది, దాని నేచర్ అది, దాని జెనెటికల్ గా ఉంటది, అది దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు. అది వాస్తవం. ఎందుకంటే డాగ్ లో ఫేస్ ఎక్స్ప్రెషన్ సీరియస్నెస్ గా పళ్ళు మొత్తం బయటకు రావడం చూస్తేనే భయపడేటట్టు ఒక క్రూరల్ గా కనపడుతుంది ఒకసారి. ఆ నేచర్ లో కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే దాన్ని ఫైట్ చేయడానికి ఒబే చేస్తున్నట్టు. దాని బిహేవియర్ ఎలా ఉంటదంటే, నన్ను చూసి వీళ్ళు భయపడాలి, ఇది పారిపోవాలి, నన్ను చూసి పక్కకి వెళ్ళిపోవాలి, ఇది నా ఏరియా అన్నట్టు బిహేవ్ చేస్తుంది. కాబట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దు. ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది. రెండో పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ అది మనం దగ్గరకు వస్తున్నప్పుడు మనం మూమెంట్, అది మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం కదలకుండా స్టాచ్యూగా నిలబడాలి. చేతులు లోపల కనుక్కోవాలి, చేతులు పక్క కనుకోవద్దు. ఎందుకంటే చేతులు మన పక్క కన్నప్పుడు అది కొట్టడానికి వస్తున్న భయంతో ఖర్చేస్తుంది. చేతులు మన దగ్గర లోపల ముడుచుకోవాలి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, స్టాచ్యూలా కొంచెం కళ్ళ కూడా నిలబడాలి. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, అది మన బాడీలో మనం భయపడుతున్నప్పుడు మన బాడీలో ఒక టైప్ ఆఫ్ కెమికల్ రిలీజ్ అయింది. ఆ కెమికల్ రిలీజ్ చేసి ఇది భయపడుతున్నాడు అన్న ఫీలింగ్ తో వెళ్ళిపోతుంది. కరవదు, మాక్సిమం కరవదు. లేదు డాగు దగ్గర రాలేదు, అక్కడి నుంచే అది అరుస్తుంది, నువ్వు దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా ఏం చేయాలి, దాని ముందు నుంచి ఉరక్కుండా వెనకడుగు వేయాలి. చిన్నగా కాస్త చూసి దాని కళ్ళు చూడకుండా వెనకడుగు వేసుకుని చిన్నగా దాని యొక్క లొకేషన్ నుంచి మనం పక్కకి వెళ్ళిపోవాలి తప్ప దాన్ని కాంప్రమైజ్ చేయాలి. ఓడిపోయినట్టు ఫీల్ కావాలి. మన ముందు ఇతను ఓడిపోయాడు, అది దాన్ని సాటిస్ఫై చేయాలి తప్ప దాన్ని కర్రలో కొట్టడం కానీ, దాని ముందు ఉరకడం కానీ, దాని మీదకి వెళ్ళడం చేస్తే ఆటోమేటిక్ గా దాని యొక్క నేచురల్ నేచర్ ని హంటింగ్ చేస్తుంది, కరవడం వస్తుంది. సార్ నాకు ఒకటి చాలా వరకు నేచురల్ డౌట్ ఒకటి వచ్చింది. ఒక డాగ్ డెలివరీ అయింది అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాకు నాకు మెయిల్ డాగే కావాలి, ఫిమేల్ వద్దు, మెయిల్ డాగ్ అయితేనే నేను పెంచుకుంటా అని ఒక మెంటాలిటీతో ఉంటారు. ఎందుకు సార్ దాని రీజన్? ఎందుకంటే ఫీమేల్ డాగ్స్ ఎవ్రీ 6 months ఒకసారి, అంటే అది మెచ్యూర్ అయిన తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి క్రాసింగ్ వస్తుంది. క్రాసింగ్ వచ్చిన తర్వాత
వాటి యొక్క లిటర్స్ ఎలా ఉంటాయంటే మల్టిపుల్, ఒకసారి 4, 5, 6, 7 లిటర్స్ పెడతాయి. మళ్ళీ అవి వాటి యొక్క సంఖ్య చాలా షార్ట్ టైంలో మల్టిప్లై అవుతుంది. ఓకే, అదొకటి మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎప్పుడైతే ఫిమేల్ డాగ్ హీట్కి వస్తుందో అప్పుడు క్రాసింగ్ కోసం కొద్దిగా ఇబ్బంది అయింది. ఒకసారి బయటికి ఎస్కేప్ కావడం, లేదా బయట వ్యాండరింగ్ అవుతున్న స్టే డాగ్స్ ఇంటి ముందు గేట్ ముందుకు వచ్చేయడం, లేదా ఇదే ఒకసారి బయటికి గేట్ దూకేసి లేదా గేట్ తీసినప్పుడు ఎస్కేప్ అయి బయటికి వెళ్ళిపోవడం, వేరే అన్నోన్ డాగ్స్ తో మనకు లోకల్ డాగ్స్ తో క్రాస్ కావడం లాంటి జరుగుతుంటది. అందువల్ల ఎక్కువ ఫీమేల్ ఇంట్రెస్ట్ చూపారు. ఇంకోటి మేజర్లీ చూసుకుంటే సిటీలలో ఈ పెట్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. మనుషుల కన్నా పెట్స్ ఎక్కువ రోజులు వస్తాయేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకు సార్ పెట్స్ ఇంతగానో పెరుగుతున్నాయి సిటీస్లలో? మనం చూస్తే పెట్స్ మెయిన్గా ఏంటంటే సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైంది. ఒకప్పుడు అంటే తాత ముత్తాల కాలంలో అందరు కంబైన్ ఫ్యామిలీస్, తాత పెదనాన్న చిన్నాన్న అమ్మ నాన్న అంతా మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అంతా కలిసి ఉండేవాళ్ళు. అంటే ఉమ్మడి ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే జాబ్ల కోసం అని, బిజినెస్ కోసం అని, పిల్లల చదువుల కోసం అని ఎంతసేపు ఐసోలేటెడ్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైంది. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో కూడా హస్బెండ్ జాబ్ చేయాలి, వైఫ్ జాబ్ చేయాలి, లోన్లీనెస్, ఒక హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయి ఇంట్లో ఫ్యామిలీ, ఇంట్లో లేడీస్ లోన్లీనెస్. నెక్స్ట్ ఇవన్నీ రీజన్స్. లోన్లీనెస్ ఉండడం వల్ల ఇంట్లో పెట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయింది. ఇప్పుడు పెట్ అనట్లే, ఇప్పుడు డాగ్ అనట్లే, ఒక ఫ్యామిలీ మెంబర్. అది అటాచ్మెంట్ అలా అయిపోయింది. ఎఫెక్షన్, అటాచ్మెంట్ ఉండటం వల్ల వాటి యొక్క సంఖ్య పెరిగింది. దాంతోడు ఇంకోటి ఏంటంటే ఆ డాగ్స్ జనరల్ గా సెక్యూరిటీ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తాం. పురాతన కాలంలో జనరల్ గా ఎక్కువ డాగ్స్ సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సెక్యూరిటీ గార్డ్స్, వాచ్ మ్యాన్స్, ఈ సీసీ కెమెరాలు వచ్చాయి. వచ్చిన తర్వాత వాటి యొక్క అవసరం లేకుండా పోయి జనరల్ చూస్తుంటే డాగ్స్ సెక్యూరిటీగా ఉంటే ఈ చాలా వరకు ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. ఎందుకంటే మనకు సీసీ కెమెరా పెట్టిన తర్వాత దొంగలు ఎలా వచ్చారు, ఎలా దొంగతనం చేశారు చూడడం తప్ప దాన్ని ఆపడానికి ఉండదు. దాని డాగ్స్ అలా కాదు. ఒకవేళ దొంగలు ఏమైనా కొద్దిగా థెఫ్ట్ చేయడానికి వస్తే వాళ్ళ ప్రొటెక్ట్ చేస్తాయి, పార్కింగ్ చేస్తే ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ సీసీ కెమెరా ఏం చేస్తుంది, ఓన్లీ దొంగతనం ఎలా జరిగింది అనేది కనబడుతుంది మనకు తప్ప అది మనం దాన్ని ప్రొటెక్ట్ చేయలేదు. ఆ విధంగా సిటీలో కానీ ఎక్కడైనా కూడా డాగ్స్ యొక్క సంఖ్య డే బై డే పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక హ్యూమన్ లైఫ్ లో డాగ్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఈ లెక్కను చూస్తాం. సో సార్ ఇదంతా పక్కన పెడితే విలేజ్ బ్యాక్ డ్రాప్ తో చూసుకుందాం. విలేజ్ బ్యాక్ డ్రాప్కి వెళ్తే ఇప్పుడు సిటీలలో ఎలా అయితే డాగ్స్ ఎక్కువ అనిపిస్తున్నాయో, విలేజ్ బ్యాక్ డ్రాప్కి వెళ్తే గేదెలు కానీ, కౌస్ ఇవన్నీ చూసుకుంటే, ఆవులు, గేదెలు ఇవన్నీ చూసుకుంటే చాలా ఎక్కువగా అనిపిస్తాయి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో గేదెలు కానీ, ఆవులు కానీ ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినబట్టి చాలా ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి వాళ్ళ టోటల్ బాడీలో. చాలా ట్రీట్మెంట్స్ కూడా మీరు చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎనిమల్స్, కవర్లు, కాగితాలు తినడం అనేది అది న్యాచురల్ హ్యాబిట్ కాదు దాన్ని. ఓకే, అవి హెర్బివోర్స్, అంటే గడ్డి తినే నేచర్ వాటికి. ఎప్పుడైతే వాటికి ఆ గ్రాస్ అనేది, గడ్డి అనేది అవైలబుల్ లేనప్పుడు అది తన ఆకలిది ఓవర్కమ్ కావాలంటే కాగితాలు, కవర్లు. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు ఊళ్ళల్లో, కవరు ఉట్టిగా పడేయడు, అందులో ఏదో అరటి తొక్కు, అన్నము లేదా ఏదైనా వెజిటేబుల్స్ కవర్లో చుట్టి బయట పడేస్తాడు. ఇప్పుడు ఆవుకి అలా ఓపెన్ చేసేసి లోపల ఉన్న తినేయడం అలవాటు కాదు కదా. ఆ స్మెల్ చూస్తుంది, కవర్ లోపల ఉన్నది మొత్తాన్ని మింగేస్తుంది జనరల్గా. దాంతో పాటు కాగితాలు ఉంటాయి. కాగితాలు కూడా చిన్న చిన్నగా, అది తినే పదార్థం కాదు, యాక్చువల్గా డైజెస్టబుల్ కాదు కాగితాలు కానీ కవర్లు కానీ. అది కూడా ఆటోమేటిక్ గా తినేస్తాయి. ఎప్పుడైతే దానికి గడ్డి సరిగా అవైలబుల్ లేనప్పుడు, లేదా ఇంతకుముందు మనం సిటీలో ఏంటంటే ఎక్కువ ఈ కవర్లు, వెజిటేబుల్స్ ఇవన్నీ ఫ్రూట్స్ కానీ కవర్లు వేసి పడేయడం వల్ల ఆటోమేటిక్ గా తినేస్తున్నాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వాటికి బాడీలో కొన్ని హార్మోన్స్ ఉన్న మినరల్ డెఫిషియన్సీ ఉంటాయి, ఫాస్ఫరస్. ఈ డెఫిషియన్సీ వల్ల ఏమైందంటే వాటికి ఒక టైప్ ఆఫ్ నేచర్ వస్తుంది. ఏది మట్టి తినడం, కాగితాలు తినడం, ఏదైనా వస్తువులు, కొన్ని రకాల వస్తువులు తినడం. ఆ డెఫిషియన్సీ వల్ల ఆటోమేటిక్గా అవి వాటిని తినడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, అంటే సార్ టోటల్ మీ జర్నీలో ఇప్పుడు ఓవరాల్ గా ఏదైనా హెవీగా ప్లాస్టిక్ తిని వచ్చిన కౌస్ ఎప్పుడైనా ట్రీట్ చేశాను సార్. నేను సుజాత నగర్లో చేశాను. మనకు 35 kgs ఆఫ్ ప్లాస్టిక్, 35 kgs ఆఫ్ ప్లాస్టిక్ ఒక స్టమక్ లో. 1 kg కూడా కాదు, లేదు. డాగ్ మన కౌ స్టమక్ చాలా పెద్దది కెపాసిటీ. ఓకే, 30 to 35 kgs. మన రీసెంట్ గా ఇక్కడ ఖమ్మంలోనే మన డాక్టర్ గారు ఎంత 70 or 75 kgs తీశారు. బా, అంటే 100s of kgs కూడా ఉంటాయి ఒక్కోసారి, లార్జ్ కొద్ది హెవీగా బ్రీడ్ ఉన్న వాటిలో. అదంతా స్ట్రగుల్ కావాలి సార్. అలా చాలా దానివల్ల ఏంటంటే అది డైజెషన్ కాదు, ప్లాస్టిక్ డిగ్రేడబుల్ కాదు. ప్లాస్టిక్ డిగ్రేడబుల్ తినేది కాదు, మన సాయిల్ లోనే అది 100s of years ఉంటుంది. అది అవును, అలాంటి స్టమక్ లో అది డైజెస్టబుల్ కాదు.
ఓన్లీ గ్రాస్ మాత్రమే డైజెషన్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి కడుపులో. ఇది ఆవులకి. ఈ ప్లాస్టిక్ సో ఈ కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ డైజెషన్ కావు. ఆటోమేటిక్ ఏమైందంటే మొత్తం డైజెషన్ కాకుండా స్టమక్ లో ఒక పోర్షన్ లో మొత్తం ఒక ప్యాక్ అయి ఉంటుంది. అది ప్యాక్ అయి బ్లోట్ ఫామ్ అయ్యి కడుపు ఉప్పేసి దానికి డైజెషన్ కాకుండా ఆకలి కాకుండా ఒక టైప్ ఆఫ్ స్ట్రగుల్ ఫేస్ చేసి చివరికి ఒకసారి ప్రాణాంతకం అవుతుంది. సో ఆ టైంలో మీకు మీ మెంటల్ స్టేటస్ కానీ ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ పెయిన్ చూస్తున్నప్పుడు కానీ? సార్ జనరల్ గా మా వెటర్నరియన్స్ చాలా లక్కీ చెప్పాలంటే. ఎందుకంటే జనరల్ గా మన గుళ్ళ దగ్గర చూస్తుంటాం. గుడి దగ్గర ఒక ఆవుకి బొట్టు పెట్టేసి ఒక అరటికాయ తినిపేసి నా మెడ దగ్గర ఒక బొట్టు పెట్టేసి మొక్కుంటే ఎంతో మా వందల దేవతలు చాలా మంది దేవతల యొక్క అనుగ్రహం పొందినట్టు ఫీల్ అవుతుంటారు. కానీ మా వెటర్నరియన్స్, నేనున్న పర్సనల్ గా నాలాంటి వెటర్నరియన్స్ డాక్టర్స్ వందల ఆవుల్ని సేవ్ చేశారు, వేల ఆవుల్ని సేవ్ చేశారు, వందల జీవుల్ని, మేకలు, గొర్రెలు కానీ, గేదెల ఆవులు కానీ, ఆవులను కానీ, మూగ జీవుని చాలా వాటిని సేవ్ చేస్తాం మేము. ఏంటంటే వన్ థింగ్ ఏంటంటే మా యొక్క వర్క్, మా యొక్క పనితనం, మా యొక్క హార్డ్ వర్క్, మా యొక్క డెడికేషన్ అవి చెప్పుకోలేవు. ఇప్పుడు మీకు ఒక ట్రీట్మెంట్ చేయించారు సార్, మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ చేయించున్నారు, ఒక డాక్టర్ గారు చూశారు, 2 days లో మంచిగా రిలీఫ్ అయింది, బాగుంది. అప్పుడు మీరు 10 మంది మీరు మాట్లాడతారు కాబట్టి 10 మంది చెప్తారు. నేను చేసిన ట్రీట్మెంట్ ఆవు, గేదో, మేకో వెళ్ళి మీ మనుషులతో మాట్లాడదు, మన మనుషులతో మాట్లాడదు. అందువల్లే బయట ఎక్స్పోజ్ కావు మేము. కానీ దాని ఎఫిషియన్సీ మాకు ఆ పుణ్యం వస్తుందా లేదా నాకు తెలియదు, కానీ చాలా డెడికేట్ 100% ఉంటుంది సార్. ఎందుకు అంటే హ్యూమన్ ప్రాబ్లమ్ ని డైజెస్ట్ చేయడం చాలా సింపుల్. అట్లాంటిది కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళ కమ్యూనిటీస్ లో దేవతలాగా, దేవుడిలాగా పూజించే మూగజీవాలకి మీరు ప్రాణం పోస్తున్నారు కాబట్టి అది చాలా గ్రేట్ఫుల్ కూడా. అసలు మా స్టూడియో తరపున వెటర్నరీస్ అందరికి కూడా మేము చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ. సో సార్ ఇంకొకటి చాలా వరకు కూడా న్యాచురల్ డిస్కషన్ ఇది. హ్యూమన్ లైఫ్ లో ఒక హ్యూమన్ బాడీకి ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆవుతో తన నాలుకతో లిక్కింగ్ చేయడం అట్లాంటివి చేస్తే ఆ దెబ్బ అనేది తగ్గిపోద్ది అని ఒకటి చాలా మంది కామన్ మ్యాన్స్ లో ఒక డౌట్ ఉంది. అది వాస్తవమేనా? వాస్తవే సార్. అది ఎందుకంటే పవర్ ఉంటుందా సలైవాకి? సెలైవాలో పవర్ అంటే సెలైవాలో ఒక ఎంజైమ్ ఉంటుంది సార్, ఎమైలేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఓకే. ఎమైలేజ్ అనే ఎంజైమ్ అదేం చేస్తుందంటే ఇప్పుడు ఏదైనా గాయమైనప్పుడు ఏమైందంటే వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఎనీ అదర్ మైక్రో ఆర్గనిజం ఆ ఓపెన్ వూండ్స్ మీద అటాక్ చేస్తాయి. అటాక్ కాకుండా ఏం చేస్తుంటే ఎప్పుడైతే ఈ సెలైవాలో నాకుతుందో ఆ సెలైవాలో ఎమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఏం చేస్తుంటే ఆ మైక్రో ఆర్గనిజం, ఆ బ్యాక్టీరియాని మల్టిప్లై కాకుండా, ఆ బ్యాక్టీరియా రాకుండా ఆ బ్యాక్టీరియా అక్కడే ఆ సెలైవా ఎమైలేజ్ ఎంజైమ్ చంపేస్తుంది. ఓకే. అప్పుడు ఆ పుండు ఎక్కువ కాకుండా తొందరగా నయం అవుతుంది. సో సార్ చూసుకుంటే మీ టోటల్ జర్నీలో ఒక వెటర్నరీ వచ్చేసి నడిచే జంతువుల కాంచి పాకే జంతువుల దాకా, పాకే యానిమల్స్ అన్నిటికీ మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో జనాలందరూ భయపడే స్నేక్స్ కి ఎప్పుడైనా మీరు ట్రీట్మెంట్ ఇచ్చారా? ఇచ్చాను సార్. ఇచ్చారు ట్రీట్మెంట్. మా వెటర్నరీ ఏంటంటే ఒక్క హ్యూమన్ తప్ప ఆల్ క్రియేచర్ ని మేము ట్రీట్ చేయాలి. స్నేక్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? స్నేక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్, వాటికి మెయిన్ గా ఎక్కువ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనబడ్డప్పుడు, చిన్న వస్తువు గానీ, ఆడుకునే వస్తువు గానీ, ఇళ్లలోకి వచ్చిన తర్వాత ఏమైనా క్లాత్ గానీ కనబడ్డప్పుడు దాన్ని ఏంటంటే ప్రే అంటే తినే వస్తువులా భావిస్తాయి. అవి ఏం చేస్తుంటే ఆటోమేటిక్ మీకు తెలిసిందే, స్నేక్ ఆటోమేటిక్ ఏంటంటే మింగడం, దాని నోట్లో కలుసుకొని మింగేదైనా ట్రై చేస్తుంటది. అలా చిన్న వస్తువులు ఒక్కోసారి ఏమైందంటే ఒకసారి చిన్న క్లాత్ ఒకటి నేను సుయాతనగలు ఉన్నప్పుడు క్లాత్ ఒకటి మింగేసింది. అది కాస్త లోపలికి వెళ్ళాక సగం బయట సగం లోపల ఉంది. దాని పాపం ఓనర్ ఎవరో జనరల్ పాములు అవి ఆడిస్తుంటారు కదా, వాళ్ళు పట్టుకొచ్చారు, దాన్ని కొద్దిగా వాళ్ళు హోల్డ్ చేశారు కాబట్టి నేను చేయగలిగాను. ఓకే. అది సో సార్ చాలా వరకు కూడా స్నేక్స్ కి ఒక ఐ పవర్ అనేది చాలా షార్ప్ ఉంటుంది అంటారు, వాస్తవమేనా? స్నేక్స్ కి ఐ పవర్ ఉంటుంది, హియరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఓకే. పాముకు చెవులు ఉండవు. అవును. ఓన్లీ మన నేల, మన మట్టి అంటే కింద భూమి మీద వచ్చే వైబ్రేషన్స్, ఓకే, తన యొక్క కింద పొట్ట కింద ఉన్న కొన్ని జాకాప్స్ అనే ఒక ఆర్గాన్స్ ఉంటాయి తన యొక్క దవడ కింద. ఓకే. పాము యొక్క దవడ దగ్గర, నోటి దగ్గర జాకాప్స్ అనే ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్ ఆల్ఫాక్టరీ, అది సెన్సిటివ్ మన నర్వస్ సిస్టమ్. అది దాని ద్వారా మన భూమిలో వచ్చే వైబ్రేషన్స్ ని, ఇప్పుడు మనం ఒక దూరంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అది ఆ వైబ్రేషన్, ఆ జాకాప్స్ అనే ఒక బాడీలో స్ట్రక్చర్ ద్వారా అది వైబ్రేషన్ ని పసిగడుతుంది. సో నాకు స్నేక్స్ విషయంలో వస్తే సార్, నాకు ఎప్పటి నుంచో నాకు డౌట్ సార్, అసలు స్నేక్స్, పాములు నిజంగా పగబడతాయా మనుషుల మీద? లేదు సార్, పగలు అట్లాంటి అలా ఉంటుంది. పాములు పగబడితే ఎప్పటికైనా వదలవని చాలా సినిమాలలో చూసాము, బయట కూడా అంటా ఉంటారు కదా. మిథ్యే అంటారు. సో మరి చాలా వరకు చూసుకుంటే, సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక పాము ఇట్లా వెళ్తుంది రోడ్డు మీద, ఒక పిల్లగాడు రాయి తీసుకొని కొట్టిండు,
కథగా పాము పగబట్టింది, ఏ పాము కనపడ్డా ఆ పామే నేను అక్కడ కొట్టినా ఈ పామే వచ్చిందని చంపడానికి ఒక భ్రమలో ఉంటారు. అలా పట్టు. సో ఇప్పటికైనా తెలుసుకోండి, పాము పగబట్టం. సో చాలా వరకు చూసుకుంటే సార్ స్నేక్స్ ఎక్కువ వానాకాలంలోనే బయటకు వస్తాయి. వానాకాలంలో చాలా స్నేక్స్ కంటికి కనపడతా ఉంటాయి. దానికి కారణం ఏంటంటారు? మీరు అన్నట్టు సార్ వర్షాకాలంలో స్నేక్స్ ఎక్కువ బయట కనపడుతుంది. మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో ఈ క్రియేచర్స్ ఏదైతే మనకు చిన్న చిన్న రెప్టైల్స్ కానీ, ఈ తొండలు, కప్పలు, ఈ జనరల్ గా ఈ మన బల్లులు, ఈ ర్యాట్స్, వేరే అదర్ క్రియేచర్స్ కూడా వాటి యొక్క బ్రీడింగ్ సీజన్ అది. ఓకే, ఈ సీజన్ లో ఎక్కువ మనకు పురుగులు ఎక్కువ రావడం చూస్తుంటాం. కప్పలు కూడా బయట ఎక్కువ వాటి బ్రీడింగ్ సీజన్ ఒక పాయింట్. వర్షాకాలంలో ఎక్కువ పాములు మేటింగ్ అవుతుంటాయి, ఎందుకంటే వాటి బ్రీడింగ్ సీజన్. అదొక పాయింట్. అందువల్ల ఎక్కువగా పాములు గానీ, ఈ స్కార్పియన్ తేలు గానీ, కొన్ని స్నేక్స్ మనకు పాయిజనస్ ఇన్సెక్ట్స్ గానీ ఎక్కువ వర్షాకాలంలో ఎక్కువ బయట కనపడుతుంటాయి. మనకి అటాకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది కదా సార్ పాము? అటాకింగ్ అంటే ఏదైనా ఒక జంతువు కావాలని అటాక్ చేయదు. ప్రొటెక్షన్. ఎందుకు వస్తుంది? ప్రొటెక్షన్ అంటే సహజంగా ఒక స్నేక్ తన టార్గెట్ రిసీవ్ చేసుకోవడం కోసం చాలా ఓపిక్ గా ఉంటదంట. చాలా ఓపిక్ గా ఉండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టార్గెట్ రీచ్ అవుతుంది. అంత ఫాస్ట్ మూవ్మెంట్ అనేది దానికి ఎట్లా పాసిబుల్ అవుతుంది మీ సైంటిఫిక్ గా చూసుకుంటే? దాని యొక్క మజిల్స్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. దాని జా గానీ మజిల్స్ గానీ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ విధానం వల్ల అది చాలా షార్ట్ టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే బయట చేస్తుంది. ఓకే, అలా. సో సార్ బ్యాక్ టు యువర్ ప్రొఫెషన్. మీ ప్రొఫెషన్ కి వస్తే వెటర్నరీ ఫీల్డ్ లో చాలా వరకు ఒక్కొక్క డాక్టర్ కి ఒక్కొక్క టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు ఏమైనా టఫ్ సిచ్యువేషన్, టఫ్ సర్జరీ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? మీరు అన్నట్టు ఇంతకుముందు క్రిటికల్ సర్జరీస్ ఇలా యూనివర్సిటీ ఎలా ఉంటాయంటే, మెయిన్ గా గేదెల్లో గానీ, మేకల్లో గానీ, ఆవుల్లో పిండం అడ్డం తిరుగుతుంది. మెయిన్ గా పిండం ఎందుకు అడ్డం తిరుగుతుంది అంటే, గేదెలు చూసుకుంటే ఎక్కువ అవి ఫైటింగ్ చేసుకోవడం, లేదా వాటర్ లో పడుకొని వాల్లోయింగ్ అంటే మనకు బొరలడం వల్ల ఏంటంటే ఒకసారి గర్భసంచి మెల్లి తిరుగుతుంది. టార్షన్స్ వస్తాయి, దానికి టార్షన్ అంటాం మేము. లేదా ఒక్కోసారి అవి జనరల్ వాటి బిహేవియర్ వాటర్ లో బొరలడం, బురదలో బొరలడం చేస్తుంటే వాటి వల్ల ఏమైందంటే గర్భసంచి మెల్లి తిరిగి అది పిండం బయట రాకుండా టార్షన్ వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో మాక్సిమం మనం కొన్ని మెథడ్స్ ద్వారా రిలీవ్ చేయడం ట్రై చేస్తాం. ఇక రిలీవ్ కాని సిచ్యువేషన్ లో కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందే. ఒక లార్జ్ ఎనిమల్ సర్జరీ చేయాలంటే ఒక టెక్నికల్ స్కిల్ తో పాటు ఫిజికల్ చాలా మేము స్ట్రాంగ్ ఉండాలి. ఒక హ్యూమన్ కాదు, హ్యూమన్ లాగా మనకు చిన్న టేబుల్ మీద పడుకోబెట్టి సింపుల్ గా చేసేది కాదు. ఒక లార్జ్ ఎనిమల్ కౌ గానీ, బఫెలో గానీ యొక్క మజిల్ దాన్ని సూచర్ చేయాలంటే చాలా మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. నెక్స్ట్ అవర్స్ అప్ టుగెదర్ ఉంటుంది, చాలా అవర్స్ పడుతుంది. నెక్స్ట్ దానికి మెయిన్ థింగ్ అంటే రిస్ట్రైన్ చేయడం, దాన్ని మొత్తం ఇంజెక్షన్ వేసి పడుకోబెట్టడం. ఇప్పుడు హ్యూమన్ అనుకోండి, సపరేట్ గా ఎనస్థీసియాలజిస్ట్ ఉంటాడు, ఎన్ఎస్సిసి ఒక డాక్టర్ ఉంటాడు, సపరేట్ గా ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. మేము ఆల్ ఇన్ వన్. ఎన్ఎస్సిసి మేము చూసుకోవాలి, సర్జరీ మేమే చూసుకోవాలి, దాని శ్వాస ఆడుతుందా లేదా, దాని ఐస్ హార్ట్ బీట్ ఎలా ఉంది, శ్వాస ఎలా ఉంది, అసలు అది రెస్పిరేషన్ తీసుకుంటా లేదా, దాని మత్తు సరిపోయిందా లేదా, అన్ని కూడా ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే చూసుకోవాలి. అలా చూసుకుంటా దాన్ని సర్జరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా క్రిటికల్ గా ఉంటుంది. అలా టార్షన్ టైంలో అంటే పిండం గర్భసంచి మెల్లి తిరిగినప్పుడు ఒకసారి ఏమైందంటే మా ఫీల్డ్ లో ఒకసారి దూడ తలకాయ పెద్దగా ఉండడం, అంటే అది అబ్నార్మాలిటీస్ అవి జెనెటికల్ అనామలీస్ అంటారు. ఆ జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఒకసారి ఏమైందంటే దూడ అంత బాగా తలకాయ మాత్రం పెద్దగా ఉంటది. ఈవెన్ అది తన యొక్క మదర్ బర్త్ కెనాల్ నుంచి బయట రాదు. ఇక ఈవెన్ ఎంత ఫోర్స్ చేసినా కూడా, ఎంత లాగినా రాదు. అల్టిమేట్ గా మేము కంపల్సరీ సిజేరియన్ సెక్షన్ కి వెళ్ళాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తుంటే ఒకసారి పేపర్లో సార్ దూడకి జనరల్ గా ఏ ఆవు దూడలకి 4 కాళ్లే ఉండాలి, 6 కాళ్ళు ఉంటాయి, ఒకసారి 7 కాళ్ళు ఉంటాయి, ఒకసారి కాళ్ళు కూడా అబ్నార్మల్ గా సైడ్ కి ఉంటాయి, డీవియేషన్ ఏ ఉంటాయి, ఒకసారి 2 తలకాయలతో పుడతాయి, ఒక్కోసారి 2 తోళ్లు పుడతాయి. అలాంటి సిచ్యువేషన్ ఏమైందంటే నార్మల్ డెలివరీకి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు సిజేరియన్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. అలాంటి ప్రాబ్లం కొద్దిగా సిజేరియన్ అంటే ఫీల్డ్ లెవెల్లో సిజేరియన్ అంటే కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది మాకు. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ లో మీరు ఎన్నో మూగ జీవాలకి ట్రీట్మెంట్ ఇస్తూ వాటి ప్రాణాలకు కూడా భరోసా కల్పిస్తూ ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ ద్వారా మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మా ట్రస్ట్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.